Good morning all. Welcome to Sri Veda Defense Academy. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం 18 జూలై ఓకే ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో ఫస్ట్ చూడండి అమ్మా, యూరోప్ లో కరోనా మరణం అంటే అసిస్టెడ్ డైయింగ్ ఓకే బిల్లుకి ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం. ఓకే సో ఏంటిది మనకి యూజర్ చూడండి, ఎవరైనా చావు బతుకుల్లో మోస్ట్లీ ఇలాంటి ఎప్పుడు కేసు వస్తుంది అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు. సో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు, వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవ్వలేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కంప్లీట్ గా ఏంటి వెంటిలేటర్ మీద ఉండాలి, అవునా కదా, కంప్లీట్ గా వెంటిలేటర్ మీద ఉండాలి. సో అక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కి అది భారమే, ఆ పర్సన్ కూడా అది చాలా మనకు భారంగా ఉంటుంది, అది జీవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటమ్మా మనకి అప్పుడు చనిపోవడం ఓకే అసిస్టెడ్ డైయింగ్ బిల్ కి ఈ ఫ్రాన్స్ ఆమోదం తెలిపింది. మన ఇండియాలో కూడా దీనికి ఏంటమ్మా మనకి ఆర్టికల్ నెంబర్ 21 ఏంటి జీవించే హక్కు. సో జీవించే హక్కులోనే చనిపోయే హక్కు కూడా మనకి ఇన్క్లూడ్ అయ్యి ఉంది. ఆల్రెడీ మనకి ఇది ఏం డిస్కస్ చేస్తామా. ఓకే రైట్, ఓకే రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఓకే ఏంటమ్మా మనకి డై విత్ డిగ్నిటీ. సో ఇది కూడా ఆర్టికల్ 21 లో భాగంగా ఉంది, రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఓకే సో ఈ విధంగా ఏంటమ్మా మనకి కారుని మరణం కాదు ఏంటి మనకి ఇప్పుడు అనస్థీషియా ఇచ్చి సో ఎంతైతే మనకి లెవెల్స్ సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట, అప్పుడు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సో దీనికి ప్రజెంట్ ఏంటమ్మా మనకి ఫ్రాన్స్ దిగువ సభ నేషనల్ అసెంబ్లీ. సో ఫ్రాన్స్ లో కూడా మనకి ఎగువ సభ దిగువ సభ ఉంటుంది. సో సుదీర్ఘ కాలంగా చర్చల్లో ఉన్న కరోనా మరణం చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపింది. సో అక్కడ కూడా వాళ్ళు లీగల్ గా కూడా సో ఎవరైనా అలా ఉంటే చనిపోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఓకే సో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారి హక్కులపై దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ జాతీయ చర్చల అనంతరం పార్లమెంట్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఓకే సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరమ్మా ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ 3 సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటించారు. సో రీసెంట్ గా బిల్ పాస్ అయ్యింది. సో ఇక్కడ ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇవన్నీ చేయొచ్చు. ఓకే సో ఆర్టికల్ నెంబర్ 21 ఇందులో ఇంక్లూడ్ అవుతుంది మనకి. ఓకే ఫ్రాన్స్ నుంచి మనం ఏ అడాప్ట్ చేసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి లిబర్టీ ప్రియంబుల్ ఇవన్నీ కూడా. ఓకే అవి కూడా ఒకసారి చూడండి ఒకసారి అవి ఫ్రాటర్నిటీ. నెక్స్ట్ తీవ్రమైన రోగాలతో బాధపడే పెద్దలకి అనుమతి మెడికల్ సూపర్విజన్ నిబంధనలు. సో ఖచ్చితంగా ఎవరికి ఇవన్నీ కూడా మనకి మొత్తం స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఈ కొత్త చట్ట ప్రకారం నయం కాని భయంకరమైన వ్యాధులతో ఇన్క్యూరబుల్ ఇల్నెసెస్. సో ఇన్క్యూరబుల్ ఇల్నెస్ అవి ఇప్పటికీ నయం కావు. సో అది ఏంటంటే సఫరింగ్, వాళ్ళు ఉన్నంత కాలం కూడా అది ఏంటమ్మా వాళ్ళకి అది శిక్ష, చనిపోవడమే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. సో ఉన్నంతకాలం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఇలాంటి ఉన్నప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ లోని శారీరక వేదనతో బాధపడే వయసు అడల్ట్స్ ఉంటారు కదా మాత్రమే కరోనా మరణాన్ని ఎంచుకోవడానికి అర్హులు. సో అడల్ట్స్ కూడా ఎవరైనా బాగా వృద్ధులు ఉన్న వాళ్ళు కూడా ఎంచుకోవచ్చు. దీనికి ముందే నిశ్చయించిన కఠినమైన చట్టబద్ధమైన మరియు వైద్య నిబంధనలకు లోబడి డాక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో మెడికల్ సూపర్విజన్ లో రోగులు తమ ప్రాణాలను ముగించుకోవచ్చు. ఓకే సో దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా మరియు వైద్య శాస్త్రానికి లొంగని మొండి వ్యాధుల సవాలుకు ప్రతిస్పందనగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో ప్రపంచంలో కరోనాను అనుమతించిన నెదర్లాండ్స్, ఓకే బెల్జియం, లగ్జంబర్గ్, స్పెయిన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కంట్రీస్ తో ఫ్రాన్స్ కూడా చేరింది. ఓకే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఓకే ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్య విజయం శాంతి అనే నినాదంతో సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్నికలో ప్రచారం. సో చూడండి మనం ఆల్రెడీ యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఓకే అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి. ఓకే సో యుఎన్ఓ ఎప్పుడు ఫామ్ అయింది, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు అక్టోబర్ 24, 1945 అక్టోబర్ 24, 1945 యుఎన్ఓ ఫామ్ అయింది. సో అక్టోబర్ 24 మనం ఏంటి యుఎన్ఓ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచం మొత్తం. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 24 చెప్పాలి. ఓకే నెక్స్ట్ ఇండియా అక్టోబర్ 13 జాయిన్ అయింది, అక్టోబర్ 30 6 రోజుల తర్వాత మన ఇండియా జాయిన్ అయింది. ఓకే ఐక్యరాజ్య సమితిలో. సో యుఎన్ఓకి మనకి మామూలు స్ట్రక్చర్ చెప్పుకున్నాం. యుఎన్ఎస్సీలో ఏముంటాయి 15 దేశాలు ఉంటాయి, అందులో P5 కంట్రీస్. ఓకే మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ క్లాస్ లో మీకు P5 కంట్రీస్ ఏంటో చెప్పేసి ఒక ఇమేజెస్ కూడా పెట్టి చూపించాను. అవన్నీ కూడా P5 కంట్రీస్ ఏంటమ్మా మనకి
అమెరికా, చైనా, యూకే, రష్యా, ఇంకా ఫ్రాన్స్. ఓకే, మొత్తం 5 కంట్రీస్, అవునా కదా. 6 భాషలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితిలో అధికారిక భాషలు ఏంటంటే 6 చూడండి. నెక్స్ట్ P5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్ వచ్చి 5. నెక్స్ట్ 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం 5 కంట్రీస్, ఓకే, 5 కంట్రీస్ సెలెక్ట్ అవుతూ ఉంటాయి. అవి కూడా రీజనల్ వైజ్. ఏషియా పసిఫిక్ రీజను, ఓకే, వెస్ట్రన్ యూరోపియన్ రీజను, ఈస్టర్న్ యూరోపియన్ రీజను, నెక్స్ట్ ఆఫ్రికన్ రీజన్, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఆఫ్రికా మొత్తం 5 రీజన్స్ ఉంటే ఆ 5 రీజన్స్ నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడా, ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఆ 5 కంట్రీస్, ప్రతి సంవత్సరం 5 కంట్రీస్ రిలీవ్ అవుతాయి, 5 కంట్రీస్ యాడ్ అవుతాయి. సో అలా ఓవరాల్గా 10 కంట్రీస్ ఉంటాయి. ఓకే, మొత్తం P5+10. నెక్స్ట్ ఈ P5 కంట్రీస్కి కూడా శాశ్వత సభ్యులు అంటాం మనం. ఓకే, ఐక్యరాజ్య సమితి ఈ 5 దేశాలు ఏంటమ్మా మనకి శాశ్వతంగా ఉండిపోతాయి. అవి వాటికి ఏమి మళ్ళీ ఎలక్షన్స్ అవి జరగవు. ఓకే, నెక్స్ట్ వీటికి వీటో పవర్ ఉంటుంది. సో ఏదైనా బిల్లు ఉందనుకోండి, ఓకే, ఈ 14 మంది ఓకే అని, 10లో 10 మంది ఇక్కడ ఓకే అని, ఈ P5లో 4 కూడా ఓకే అని, ఒక కంట్రీ ఈ P5 ఉన్న కంట్రీస్ వీటో పవర్ ఏంటమ్మా, ఆ ఒక్క కంట్రీ కూడా వీటో యూస్ చేసి రిజెక్ట్ చేయొచ్చు ఆ బిల్ని. ఓకే, ఆ బిల్ని రిజెక్ట్ చేయొచ్చు. సో అది వీటో పవర్ అనేది ఏ కంట్రీస్, ఈ 5 కంట్రీస్లో ఉంటాయి. ఓకే, సో ఇదంతా స్ట్రక్చర్, యుఎన్ఎస్సి స్ట్రక్చర్. సో మన ఇండియా ఆల్రెడీ చూడండి ఈ 10 కంట్రీస్లోనే పోటీ చేయడానికి అవకాశం ఉంది మనకి. ఎందుకంటే P5 ఫిక్స్డ్, ఇవి ఎవరో కూడా ఇంకా దీనికి టచ్ చేయలేరు. ఈ 10 కంట్రీస్లో మనకి ఏంటమ్మా, మన ఇండియా రీసెంట్గా మళ్ళీ 2028-29 కాలానికి మన ఇండియా పోటీ పడుతుంది. ఓకే, ఎప్పటి వరకు ఐక్యరాజ్య సమితిలో 8 సార్లు 8 సార్లు మన వాళ్ళు గెలిచారు. ఓకే, 8 సార్లు ఎలక్ట్ అయ్యారు. యుఎన్ఎస్సికి ఇండియా ఎన్ని సార్లు ఎలక్ట్ అయిందంటే 8 సార్లు ఇప్పటి వరకు కూడా. లాస్ట్ టైం 2020, ఓకే, 2020 నుంచి 2022 వరకు కూడా మన ఇండియా ఉంది. ఓకే, 10 కంట్రీస్లో మన ఇండియా కూడా 2020 నుంచి 2022 వరకు మన ఇండియా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 9వ ఏ కాలానికి చూడండి ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ముందు మన యొక్క విజన్ చూపించాలి కదా. మన విజన్ అన్నది ఏంటన్నది. సో మా ఇండియా వచ్చేసి విజన్ ఏంటమ్మా, ఇక్కడ శాంతి అనే నినాదంతో ఎన్నికల ప్రచారం ఎక్కడ యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రారంభించింది. సో మన ఫారిన్ మినిస్టర్ ఎవరమ్మా, జయశంకర్ గారు. సో ఈ శాంతిని ఇక్కడ అనౌన్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం సంపాదించే లక్ష్యంతో ఐరాస ప్రధాన కార్యాలయంలో శాంతి ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. శాంతి అనగా చూడండి ఒకసారి ఎబ్రివేషన్ చూడండి, అందరూ ఇంపార్టెంట్. ఇది ఏదైతే మనకి ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది, మీకు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది శాంతి అనే నినాదంతో మనకి శాంతి యాక్ట్, న్యూక్లియర్ యాక్ట్ 2025 సెపరేట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితిలో ఒక విజన్ చెప్పాము, శాంతి విజన్. ఈ శాంతి అంటే ఏంటి చూడండి. శాంతి అంటే ఫస్ట్ ఎస్ ఏంటమ్మా, సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ హెచ్ హ్యూమానిటీ. ఓకే, సెక్యూరిటీ, హ్యూమానిటీ, అకౌంటబిలిటీ అండ్ న్యూ టెక్నాలజీస్. ఎన్ అంటే ఏంటమ్మా, న్యూ టెక్నాలజీస్. ఎన్టీ అంటే న్యూ టెక్నాలజీస్, ఇంక్లూజివిటీ. ఓకే, అంటే సమగ్రత, ఇంక్లూజివిటీ. సో ఇవన్నీ కూడా చూడండి ఈ శాంతి అనే విజన్ తోని మనం ప్రచారం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి 2028-29 కాల పరిమితికి తాత్కాలిక సభ్య దేశంగా. సో చెప్పాం కదా, ఈ 10 కంట్రీస్ కూడా తాత్కాలిక సభ్య దేశాలు యుఎన్ఎస్సిలో ఎన్నికవడానికి మెగా క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, ఆ క్యాంపెయిన్ పేరు శాంతి. ఓకే, శాంతి అంటే ఏంటో కూడా అడుగుతారు, ఎగ్జామ్ లో అడగచ్చు. ఓకే, ఖచ్చితంగా ఇది చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మన ఇండియాతో ఎవరు పోటీ పడుతున్నారు చూడండి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్వయంగా న్యూయార్క్ లో ఆవిష్కరించారు. ఇది ఏషియా పసిఫిక్ గ్రూప్ లో, మన ఇండియా వచ్చేసమో ఏషియా పసిఫిక్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా ఏషియా పసిఫిక్ గ్రూప్ కేటాయించిన ఏకైక తాత్కాలిక స్థానం. సో ప్రతి చెప్పాను కదా మీకు 5 రీజన్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ 5 రీజన్స్ నుంచి ఒక్కొక్క కంట్రీ సెలెక్ట్ అవుతుంది. ఓకే, అందులో మన ఇండియా ఎప్పుడు వచ్చేసి ఏషియా పసిఫిక్ గ్రూప్ లో ఉంది మన ఇండియా. ఓకే, ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని ఆఫ్రికా గ్రూప్ లో ఉంటాయి. యూరోప్, వెస్ట్ ఈస్ట్ యూరోప్. సో ఆ కంట్రీస్ అన్ని సెపరేట్ అయి ఉంటాయి. సో ఎవరితో, తజికిస్తాన్తో. ఏ కంట్రీతో పోటీ పడుతుందంటే తాజికిస్తాన్తో. ఓకే, దీనికి సంబంధించిన అధికారిక రహస్య ఓటింగ్ 2027 జూన్లో ఐరాస సర్వసభ్య సమావేశం UNGA ద్వారా నిర్వహించబడుతుంది. సో భారతదేశం 8 సార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా, చివరిసారిగా 2021-22. ఓకే, సో 2020లో సెలెక్ట్ అయింది, 2022 వరకు 2 సంవత్సరాల పాటు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. ఓకే,
నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1945. ఓకే, 1945 ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా? న్యూయార్క్ సిటీ. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, P5 కంట్రీస్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్. నెక్స్ట్ P5 కంట్రీస్ ఏంటో చూడండి. ఓకే, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్. నెక్స్ట్ ఈ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ లో రీసెంట్ గా లాట్వియా. సో లాట్వియా అనే కంట్రీ 2020 స్టార్టింగ్ లో ఎలక్ట్ అయ్యింది. సో ఈ లాట్వియా వచ్చేసి ఫస్ట్ టైం UN సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎలక్ట్ అయిన కంట్రీ. గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ ప్రతిసారి 10 మెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పోర్చుగల్, ఆస్ట్రియా ఒకసారి ఎలక్ట్ అయిన అలాగని చెప్పేసి మనకి లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. సో అవన్నీ ప్రతిసారి అవసరం లేదు. కానీ ఈ లాట్వియా వచ్చేసి ఏంటమ్మా, మనకి ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యింది. సో కొంచెం ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, భారత్ ఇండోనేషియా సంయుక్త చొరవ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోడీ గారు విజిట్ చేశారు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో విజిట్ చేశారు కదా. సో అందులో మోడీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్యాచ్ కుదుర్చుకున్నారు, ఆయనకు అవార్డు ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ అందులో ఏంటి, ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే అది బ్రహ్మనన్ ఆలయ రెనోవేషన్. ఓకే, ఒక హిందూ దేవాలయం, ఇండోనేషియాలో ఉన్న హిందూ దేవాలయం, జావా ఐలాండ్ లో ఉంది. ఇది అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. ఓకే, అక్కడ ఉన్న ఆగ్నేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో అయితే అంకోర్ వాట్, కంబోడియాలో ఉంది అంకోర్ వాట్ హిందూ దేవాలయం పెద్దది. మనకి ఈ రీజియన్ లో చూసుకుంటే మాత్రం అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. ఓకే, బ్రహ్మనన్ ఆలయం. ఏ ఆలయం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఆలయం పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖచ్చితంగా ఇండోనేషియాలో ఎక్కడ ఉంది బ్రహ్మనన్ ఆలయం. దాని రెనోవేషన్ కి ఓకే ఇండోనేషియా సంయుక్త చొరవ. రెండు కూడా, భారత్ అండ్ ఇండోనేషియా రెండు కూడా ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ చూపిస్తున్నాం. చూడండి, ప్రధాని నరేంద్ర మోడీ, ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరమ్మా? ప్రభోవో సుబియాంతో. ఓకే, ప్రభోవో సుబియాంతో సంయుక్తంగా బ్రహ్మనన్ ఆలయ కాంప్లెక్స్ అంతర్జాతీయ పునరుద్ధరణ ప్రాజెక్ట్ కి ప్రారంభించారు. ఓకే, సో ఇండోనేషియాలోని యోగ్యకర్త వేదిక ఆవిష్కరించబడింది. ఓకే, చూడండి ఎక్కడంటే యోగ్యకర్త అలాగని చెప్పి ఒక వేదిక. ఓకే, నెక్స్ట్ రోరో జోంగ్రాంగ్ అని పిలువబడే బ్రహ్మనన్. సో అక్కడ లోకల్ గా దీన్ని ఏమని పిలుస్తారంటే రోరో జోంగ్రాంగ్. ఓకే, ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఓకే, సో ఇండోనేషియాలో అతిపెద్ద టెంపుల్ అనమాట. దీన్ని రెనోవేట్ చేయాలి. సో మన యొక్క మళ్ళీ హిందూ కల్చర్ని అక్కడ చెప్పాలి అలాగని చెప్పేసి. ఒకసారి చూడండి, ఈ అద్భుత నిర్మాణం మొత్తం ఆగ్నేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలోనే అత్యంత భారీ హిందూ దేవాలయ సముదాయంలో ఒకటిగా నిలిచింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే శైవ శిల్పకళ. ఇక్కడ శివుడికి సంబంధించింది. శైవం అంటే శివుడు కదా. శైవ శిల్పకళ మరియు నిర్మాణ శైలికి ఒక అద్భుత నిదర్శనం. ఇండోనేషియాలో జావా దీవిలో, ఐలాండ్ ఆఫ్ జావా, సెంట్రల్ జావా ప్రావిన్స్ సరిహద్దులు విస్తరించింది. సో ఈ ప్రాజెక్ట్ ఆగ్నేషియా వ్యాప్తంగా చారిత్రక హిందూ సాంస్కృతిక వైభవ వ్యాప్తికి ప్రతీకగా నిలుస్తుంది. సో చూడండి, ఇండోనేషియాలో కూడా మన హిందూయిజాన్ని ఓకే కల్చరల్ అక్కడ ఎలా ఉండేది, అంతకుముందు అక్కడ టెంపుల్ నిర్మించారంటే అంతకుముందు అక్కడ హిందూయిజం ఉంది. సో అని దాని యొక్క స్ప్రెడ్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రహ్మనన్ టెంపుల్ వచ్చేసి 9th సెంచురీలో నిర్మించారంట. ఓకే, 9th సెంచురీ. నెక్స్ట్ సంజయ డైనస్టీ ఆఫ్ ద మాతరం కింగ్డమ్ లో. సో ఆ కింగ్ అనేవి అప్పుడు నిర్మించారు. ఓకే, మీరు ఫస్ట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇండోనేషియాలో ఏ టెంపుల్ కి మన రెనోవేషన్ కి ఓకే ఇండోనేషియా ఇండియా జాయింట్ గా వెంచర్ ఉందంటే బ్రహ్మనన్ టెంపుల్ జావా ఐలాండ్ లో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మనం జూలై 15th నుంచి మనం ఆల్రెడీ మీకు జూలై ఫస్ట్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. జూలై ఈ మంత్ లో 15వ తారీఖు నుంచి ఓకే యూకే అండ్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఓకే, సో అది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, భారతదేశం మరియు బ్రిటన్ దేశాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మక కాంప్రహెన్సివ్ ఓకే ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ 2026 జూలై 15. ఈ డేట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే చాలా సార్లు న్యూస్ పేపర్లో ఈ డేట్ స్ట్రెస్ అయ్యి వచ్చింది. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అలాగని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ స్వతంత్ర భారతీయ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న 6వ అధికారిక చూడండి, ఇది 6th వన్. ఓకే, సో అంతకుముందు ఒమంతో అమల్లోకి వచ్చింది మనకి అని చెప్పుకున్నాం. ఒమంతో ఒకటి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇటీవల కాలంలో భారతదేశం ఒక పెద్ద యూరోప్ దేశం కుదుర్చుకున్న అత్యంత భారీ వాణిజ్య మైలురాయి ఒప్పందంగా ఇది రికార్డు సృష్టించింది. సో ఓకే, మన ఈయూతోని నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఈ చారిత్రక ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి బ్రిటన్ ఎగుమతి అయ్యాయి. సో ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇవన్నీ 2 times డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. 2 times వచ్చింది క్లాస్ లో. సో రీసెంట్ గా అమల్లోకి వచ్చింది. ఒకసారి మీకు మళ్ళీ రివిజన్ అనుకోండి ఇది. ఓకే,
సో ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం బ్రిటన్ ఎగుమతి అయ్యే, సో ఇండియా నుంచి మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తాం బ్రిటన్ కి అవన్నీ 99% వస్తువులపై, 99% వస్తువులపై. ఓకే, అంటే 100 వస్తువులు పంపిస్తే అందులో 99 వస్తువులకి అనేది ట్యాక్స్ లేదు. ఓకే, ఎటువంటి ఎగుమతి సుంకాలు, డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంది. 100 వస్తువులు, కొన్ని వస్తువులకి ఎగ్జంప్షన్ ఉంది. సో మొత్తం 99% వస్తువులపై ట్యాక్స్ లేదు. దీనివల్ల భారతదేశపు చేనేత వస్తువులు, టెక్స్టైల్స్, నెక్స్ట్ చర్మ వస్తువులు, సిరిధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఆహార రంగానికి గరిష్ట లాభాలు చేకూరుతుంది. చూడండి మనకి ఫిషరీస్ బాగుంది, అవును కదా, సముద్ర ఫుడ్ ప్రొడక్ట్స్ మన కోస్టల్ రీజన్ ఏపీనే ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా, నెక్స్ట్ మిల్లెట్స్, ఇవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ అవుతాయి. సో అక్కడ యూజువల్ ఏంటమ్మా బెనిఫిట్, ఆ కంట్రీలో మనం 100 రూపాయలు, మనం జస్ట్ ఎంఆర్పి 100 రూపాయలు పెట్టారు మీరు, సో బ్రిటన్లో కూడా 100 రూపాయలకి సేల్ అవుతుంది అది. సో ఎందుకు, ట్యాక్స్ ఫ్రీ ఉంది అక్కడ, డ్యూటీ ఫ్రీ, అక్కడ ఈ ఫ్రీ ట్యాక్స్, ఇటువంటి ట్యాక్స్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఏమైనా యాడ్ చేస్తే ఇంటర్నల్ గా మేబీ అక్కడ లోకల్ ట్యాక్స్ యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ అయితే ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనేది ఉండదు. సో తక్కువ కాస్ట్ కి లభిస్తూ ఉంటది. ఇంకోటి చూడండి, ఇక్కడ టెక్స్టైల్స్, చేనేత వస్త్రాలు ఉన్నాయి. సో ఇండియాతో మనకి ఇక్కడ యూకే వచ్చేసి ప్యాక్ట్ కుదుర్చుకుంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అపారెల్స్ టాప్ కంట్రీ. మీరు ఆల్రెడీ చూస్తే కనుక మీ జీన్స్ కానీ టీ షర్ట్ల మీద కానీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటుంది. ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ కొన్నిటి మీద మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ఎక్కువగా మన ఇండియన్ ప్రొడక్ట్స్ లో కూడా ఉంటాయి. సో రీసెంట్ గా ఇష్యూ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ తగ్గిపోయింది, కొంచెం తగ్గింది, ప్రభావం చాలా పడింది అనమాట. ఎప్పుడైతే మనం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామో, సో మన ఇండియన్ టెక్స్టైల్ రంగానికి ఇది హెల్ప్ అవుతుంది. సో బంగ్లాదేశ్ వాళ్ళతో కంపేర్ చేస్తే మన యొక్క ప్రొడక్ట్స్ కి మన ఎలాగ క్వాలిటీ ఉంటుంది, అట్ సేమ్ టైం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లెదర్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీనికి బదులుగా భారతదేశం తమ కేంద్ర రక్షణ, రవాణా మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చూడండి, ఎక్కడమ్మా డిఫెన్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో 40,000 ఉన్నత స్థాయి ప్రభుత్వ కాంట్రాక్టులను బ్రిటన్ కంపెనీలకి బిడ్డింగ్ కొరకే ఓపెన్ చేయనుంది. సో బ్రిటన్ కంపెనీలు ఎవరైనా బిడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి యూకే గురించి. యూకే క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా, యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ వచ్చేసి లండన్. ఓకే, కరెన్సీ వచ్చేసి పౌండ్. కీర్ స్టార్మర్ రీసెంట్ గా రిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎవరు ఎలక్ట్ కాలేదు, ఎలక్ట్ అయ్యేంత వరకు ప్రెసెంట్ ఈయనే. ఓకే, ఎలక్ట్ అయ్యేంత వరకు ప్రెసెంట్ ఈయన కంటిన్యూ అవుతున్నారు, కానీ ఈయన రిజైన్ చేశారు. ఓకే, కీర్ స్టార్మర్. ఓకే, నెక్స్ట్ కింగ్ వచ్చేసి చార్లెస్ 3. ఓకే, నెక్స్ట్ అమ్మా నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి ఒకసారి. సో దేశీయ సాంకేతిక రంగం చారిత్రమైన బెంగళూరులో భారతదేశ ప్రభుత్వ మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం. సో చూడండి, ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ గవర్నమెంట్ ఇది ఎక్కడ, బెంగళూరులో. సో ఇంపార్టెంట్, ఈ ఒక్క లైన్ లోనే మీకు బిట్ ఉంది, ఈ ఒక్క లైన్ లోనే బిట్ ఉంది, మొత్తం హెడ్డింగ్ లోనే అయిపోద్ది. సో చూడండి, ఐటీ రంగంలో సరికొత్త విప్లవం సృష్టిస్తూ భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినట్లు ఎవరమ్మా, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 14న క్యాబినెట్ అనౌన్స్ చేసింది. సో మీకు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, బెంగళూరు, కర్ణాటక. ఓకే, సో మనకు ఆల్రెడీ ప్రైవేట్ అయితే వచ్చేసి మహారాష్ట్రలోని, ఓకే మహారాష్ట్రలో ఉంది ప్రైవేట్ వచ్చేసి. తర్వాత మనకి పంజాబ్లో ఇవన్నీ చెప్పుకున్న క్యాంపస్, అక్కడ క్యాంపస్లు ఉన్నాయి. ఓకే, క్యాంపస్లు ఉన్నాయి. ఇంకా ఏ మిషన్ ఎప్పుడమ్మా, 2024. ఓకే, ఇండియా ఏఐ మిషన్ 2024 గుర్తుపెట్టుకోండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఈ ప్రతిష్టాత్మక జాతీయ గ్లోబల్ ఏఐ విశ్వవిద్యాలయం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం వేదిక నిర్మించుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ అత్యాధునిక విశ్వవిద్యాలయాన్ని వినూత్న ఏఐ హబ్ తో అనుసంధానించడం ద్వారా స్థానిక స్టార్టప్లు, పరిశోధకులకు, విద్యా సంస్థలకు గరిష్ట సాంకేతిక మద్దతు లభిస్తుంది. చూడండి, మీకు ఆల్రెడీ ఏలో బెంగళూరు వచ్చేసి ప్రపంచంలోనే కొంచెం టాప్ లో ఉంది, అవునా కదా, మన ర్యాంకింగ్స్ కూడా చెప్పుకున్నాం. సో అక్కడ యూజువల్ స్టార్టప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో స్టార్టప్స్ కి, రీసెర్చర్స్ కి ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకు ఫస్ట్ టైం అక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఓకే, ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు యూజీ, పీజీ, ఓకే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పిహెచ్డి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు సరికొత్త కోర్సులు ప్రవేశపెడతారు. సో కంప్లీట్ గా ఏలో మళ్ళీ కూడా వచ్చేసి మెషిన్ లెర్నింగ్, సో సెపరేట్ కోర్సెస్ అని అక్కడ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్,
నెక్స్ట్ డేటా సైన్స్ వంటి నూతన సాంకేతిక సబ్జెక్టులపై ప్రత్యేక పరిశోధనలు జరుగుతాయి. ఓకే, సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్ అమ్మ ఎక్కడ అన్నది. ఓకే, నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి బెంగళూరు క్యాపిటల్. ప్రెజెంట్ సీఎం ఎవరు చూడండి, డికే శివకుమార్. ఓకే, ఇండియన్ నేషనల్ ఐఎన్సి. అక్కడ నెక్స్ట్ చూడండి గవర్నర్ అమ్మ తావర్చంద్ గెహ్లాట్. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నవంబర్ 1 1956 లో ఫామ్ అయింది కదా. సో అదే టైంలో కూడా ఇక్కడ మనకి కర్ణాటక కూడా అదే టైంలో ఫామ్ అయింది, చెప్పుకున్నాం ఆల్రెడీ మనది. ఓకే, లాంగ్వేజ్ బేస్లోని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ద్వారా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఇవన్నీ ఫామ్ అయ్యేప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఉత్తర గుజరాత్ డబల్. ఓకే, సో జిఏ ట్యాక్స్ న్యూస్ లో వచ్చింది రీసెంట్ గా మళ్ళీ. సో మనం ప్రతిరోజు జిఏ ట్యాక్స్ గురించి మనకు వస్తూనే ఉంటుంది న్యూస్, అవునా కదా. సో ఎవరైనా స్టాటిక్ ఇంకా గుర్తు చెప్పాలి వాళ్ళకి, స్టాటిక్ ఎప్పుడు యాక్టివ్ ఇవన్నీ కూడా అందరికి ఐడియా ఉందా? ఎవరైనా చెప్పండి చూడండి. 1999 లో జియోగ్రాఫికల్, జిఏ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఓకే, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్. ఓకే, జి అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడమ్మా 1999 లో వచ్చింది. ఓకే, ఎవరైనా చూడండి, ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ప్రతిసారి రిపీట్ చేస్తున్నాం మనం. ఓకే, దీని యొక్క రిజిస్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఓకే, చెన్నైలో వచ్చేసి దీని యొక్క రిజిస్టర్ హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చిందో మనకి ఇది 2003 లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. 2004 లో ఫస్ట్ డార్జిలింగ్ టీకి ఫస్ట్ జిఏ ట్యాగ్ వచ్చింది. ఇప్పటి వరకు 825+ జిఏ ట్యాగ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఇవి కూడా గుజరాత్ లో యాడ్ అయ్యి ఇవన్నీ ప్రతిసారి మనకు వస్తూనే ఉన్నాయి. ఓకే, మనకి ఇది కంటే ఎప్పుడు ఫస్ట్ మనకి స్టాటిక్ మైండ్ లో ఉండాలి. ఎందుకు? ఇవి చాలా మందికి కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా అవి అడగకపోవచ్చు, అవి ఛాన్స్ తక్కువ, కానీ ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఎకానమీలో కానీ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ లో కానీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా సో ఈ వస్తువులకి 10 years యొక్క పరిమితి ఉంటుంది. ఓకే, జిఏ ట్యాగ్ పొందిన వస్తువుకి 10 సంవత్సరాలు చట్టబద్ధత రక్షణ అనేది ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు. ఓకే వాళ్ళు. నెక్స్ట్ వీటికి గ్లోబల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇంకా సో విదేశీ వస్తువులు కూడా, ఎవరైనా విదేశీ వస్తువులు మనం ఏంటమ్మా ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపై కూడా జిఏ ట్యాగ్ ఇవ్వచ్చు వాటికి కూడా. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం చాలా సార్లు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, కేంద్ర ప్రభుత్వం ఓకే ఉత్తర గుజరాత్ చెందిన ప్రసిద్ధ ఉంజా జీలకర్ర. సో ఉంజా జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఉంజా సోంపు. సో ఇదిలో మనకి రెస్టారెంట్ లో తిన్న తర్వాత సోంపు ఇస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ డైజెస్టివ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది అలాగని చెప్పేసి సోంపు అలాగని చెప్పేసి. ఉంజా ఫెనెల్ అండ్ ఉంజా క్యూమిన్. ఓకే, ఉంజా ఫెనెల్ అండ్ ఉంజా క్యూమిన్ ఏ స్టేట్? గుజరాత్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ స్టేట్ లో ఈ రెండు ఫేమస్. ఓకే, దాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు, రెప్లికేట్ చేసి అంటే డూప్లికేట్ వేరే జీలకర్ర తీసుకొచ్చేసి లేబులింగ్ వేసి ఉంజా జీలకర్ర అలాగని చెప్పి అమ్మేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా వీటికి జిఏ ట్యాగ్ వచ్చింది కాబట్టి సో వీటికి చట్టబద్ధ రక్షణ ఉంటుంది, అవునా కదా. వీటికి చట్టబద్ధ రక్షణ 10 years. ఏ చట్టం ద్వారా వాటికి రక్షణ ఉంటుంది? జిఎన్జి అనిపి 1999. ఓకే, దీని ప్రకారం రక్షణ ఉంటుంది. ఎవరైనా ఒకవేళ అలా ఆ పేరు చెప్పి వాడారనుకోండి, వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి జైల్లో వేసేస్తారు. ఓకే, ఒకసారి చూడండి. ఈ అధికారిక ట్యాగ్ సుగంధ ద్రవ్యాల యొక్క అసాధారణత, నాణ్యత, నెక్స్ట్ అంతర్జాతీయ ఖ్యాతి మరియు భౌగోళిక ప్రత్యేకత చట్టబద్ధంగా ధృవీకరిస్తుంది. చూడండి నెక్స్ట్, గుజరాత్ లో ఉంజా మార్కెట్ భారతదేశంలో ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద జీలకర్ర. ఓకే, అత్యంత పెద్ద జీలకర్ర మరియు సోంపు వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. సో మనకి గుంటూరు మిర్చి ఆట ఎలా ఫేమస్. ఓకే, గుంటూరు అంటే మిర్చి ఆట, కేరళ వచ్చేసి మనకి కాడ్మమ్ము ఎలా ఫేమస్. గుజరాత్ లో వచ్చేసి జీలకర్ర మరి నెక్స్ట్ సోంపుకి పెద్ద మార్కెట్ అండి అక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ చారిత్రక ట్యాగ్ లభ్యత వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో వీటికి డిమాండ్ పెరిగి రైతుల వార్షిక ఆదాయం పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి జిఏ ట్యాగ్ బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ నకిలీ వాణిజ్యాలు మరియు అనధికారిక కాపీలు చట్టబద్ధంగా అడ్డుకుంటుంది. సో మన యాక్ట్ ఏంటమ్మా 1999 జిఐ యాక్ట్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మ గుజరాత్ గురించి. సో ఇదంతా జిఐ గురించి, మనకి చెన్నై అని చెప్పాము కదా. నెక్స్ట్ టాపిక్ చూడండి, వ్యవసాయ రంగంలో భారీ నిర్ణయం పారాక్వాట్. ఓకే, మనం జూన్ మంత్ మే మంత్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. పారాక్వాట్ నిషేధించింది ఏ మూడవ రాష్ట్రం? తెలంగాణ, అవునా కదా. ఫస్ట్ స్టేట్ వచ్చేసి కేరళ, సెకండ్ ఒడిస్సా,
ఓకే, సెకండ్ ఒడిస్సా, 3 తెలంగాణ. మనం అప్పుడు అనుకున్నాం ఇది దేశం మొత్తం బ్యాన్ చేస్తే బాగుంటది, ఎందుకంటే ఒక దగ్గర నష్టమైతే అందరికీ నష్టమే కదా. సో రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. దీని గురించి పారాక్వేట్ ఏంటమ్మా, గడ్డి మందు, హెర్బిసైడ్ అంటాం. ఇంకా మనం ఏంటో హెర్బిసైడ్, హెర్బ్ అంటే గడ్డి, సైడ్ అంటే గడ్డిని చంపేదని. హెర్బిసైడ్ యూజువల్ గా మనకి కలుపు మొక్కల నివారణ కోసం తీసుకుంటారు అనమాట. కానీ చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఏదో ఒక వీక్ ఎమోషనల్ పాయింట్ లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. సో చాలా మంది చనిపోయారు, అవునా కదా. సో ఇలాంటిది ఒకటి. ఇంకోటి పర్యావరణం కూడా ఇది మంచిదేమి కాదు. ఈ గడ్డి మందు పర్యావరణానికి కూడా మంచిది కాదు. సో భూమిలో కూడా ఈ పాయిజన్ కలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది స్ప్రే చేసినప్పుడు అక్కడ రైతులకి లంగ్స్ డిసీజ్ ఎక్కువ వస్తాయి. ఇది స్ప్రే చేసినప్పుడు ఏముంటామో రైతులు మాస్క్ పెట్టుకోవాలి, చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంత అవేర్నెస్ మన రైతులకు లేదు. ఇక్కడ గ్లౌజ్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఓకే, స్పెట్స్ పెట్టుకోవాలి, ప్రాపర్గా ఇవంతా కూడా ఉండాలి. అంత అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండదు కదా. సో గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు, ఏమవుతుంది అని చెప్పేసి కొంచెం ఇలా చేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, లంగ్స్ డిసీజ్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం. నెక్స్ట్ ఆత్మహత్యలు కూడా ఎక్కువగా దొరుకుతుంది. దీనికి ఎటువంటి నివారణ లేదు, యాంటీజన్ లేదు. అది కూడా చెప్పాను, పాము కాటుకైనా మందు ఉంది కానీ గడ్డి మందుకి ఎటువంటి లేదు. సో ఇలా తాగితే చనిపోవడమే. సో ఇలాంటి డేంజర్ ఎందుకు ఉండాలని చెప్పి దేశం మొత్తం కూడా చూడండి, భారత ప్రభుత్వం దేశీయ వ్యవసాయ భూముల వాడే పారాక్వేట్ సంపూర్ణ నిషేధాన్ని విధించింది దేశవ్యాప్తంగా. ఓకే, గుడ్ న్యూస్ కదా. నెక్స్ట్ చూడండి, ఈ చారిత్రక పర్యావరణ అనుకూల నిర్ణయాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జూలై 14 అధికారికంగా ప్రకటించింది. సో ఈ నిషేధం అంతా, సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి, పారాక్వేట్ అంటే ఏంటి, అదే మీరు బ్యాన్ చేస్తారు, దేశం మొత్తం మీద బ్యాన్ చేస్తారు, అది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో దీని అమ్మకాలు, రవాణా మరియు ఎటువంటిది కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించారు. సో ఎవరైనా అమ్మితే ఇన్ కేసు వీళ్ళు బ్యాన్ చేస్తారు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. ఓకే, సో రైతులు ఊపిరితిత్తులు ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటో స్ప్రే చేసినప్పుడు వాళ్ళ లంగ్స్ డిసీజ్ వస్తాయి. సో నెక్స్ట్ ఎటువంటి స్పెసిఫిక్ యాంటీడోట్ లేదు, దీనికి యాంటీడోట్ లేదు, అత్యంత విషపూరితమైంది. నెక్స్ట్ ఈ రసాయనాన్ని ఇన్సెక్టిసైడ్ యాక్ట్, ఓకే, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 నిబంధనల ప్రకారం నిషేధించగా. సో ఏ యాక్ట్ ప్రకారం నిషేధించారు చూడండి ఇది. ఓకే, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 గుర్తుపెట్టుకుని. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70 కంటే ఎక్కువ దేశాలు పూర్తిగా బ్యాన్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ 70 కంటే ఎక్కువ దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి. ఓకే, సో చూడండి, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. సో ఇదంతా దాని గురించి అమ్మా, మనకి ఇంగ్లీష్ లో ఉందంటే. నెక్స్ట్ చూడండి, ఇది ఎవరు మనకి యూనియన్ మినిస్ట్రీ, ఎవరు మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అప్డేట్ చూడండి, టెలికాం రంగంలో అతిపెద్ద ఆడిట్. ఓకే, 5.68 lakh విలేజెస్ లో. ఓకే, ట్రాయ్ వచ్చేసి ఏంటమ్మా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ప్రతి దానికి కూడా ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది, అవునా కదా. బ్యాంక్స్ కి వచ్చేసి ఆర్బీఐ, ఓకే, ఇన్సూరెన్స్ కి వచ్చేసి ఐఆర్డిఐ, ఓకే, మన పెన్షన్స్ చెప్పాం ఎఫ్ఆర్డిఐ. సో ఇవి ప్రతిదీ కూడా మనకి రెగ్యులేషన్స్ అనే బాడీస్ ఉండాలి. సో అప్పుడే ఎటువంటి ఇది జరగదు. సో మనకి టెలికామ్స్, మన ఇండియాలో ఉన్న మొబైల్ రంగంలో ఉన్న సిగ్నల్స్, జియో, ఎయిర్టెల్, ఇవన్నీ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ట్రాయ్ అండర్ లో ఉంటుంది. సో వీళ్ళు వచ్చిన షేర్ వాల్యూస్ కానీ, ఓకే, సిగ్నల్స్ రేటింగ్స్ ఎలా ఉండాలి, బ్యాండ్ విడ్త్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రాయ్ డిసైడ్ చేస్తుంది. సో ఓకే, ట్రాయ్ డిసైడ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మరియు భారత్ టెలికాం. సో ఎవరమ్మా ఇక్కడ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి. చూడండి, భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ, నెక్స్ట్ మరియు భారత టెలికాం నియంత్రణ. ట్రాయ్ దేశంలో అతిపెద్ద విలేజ్ లెవెల్ మొబైల్ సిగ్నల్ తనిఖీ కొరకు ఏంటమ్మా వీళ్ళు ఏం చేస్తారు, ఆడిటింగ్ అంటే చూడండి, ఇప్పుడు విలేజెస్ లో మనం యూజువల్గా ఇంత ముందు చూడండి, మన విలేజ్ లో సిగ్నల్ రాకపోతే మనం ఏం చేసేవాళ్ళం, సిగ్నల్ వచ్చిన ప్రాంతానికి వెళ్ళి ఫోన్ చేసి, బాబు మా ఊర్లో సిగ్నల్ రావట్లేదు, ఎవరికి, ఆ కంపెనీ వాడికి, ఏదైతే కంపెనీ ఉందో ఆ కస్టమర్ కేర్ కాల్ చేసి మా ఊర్లో సిగ్నల్ రావట్లేదు అని చెప్తే, మేము 15 days or 1 month లో ట్రై చేస్తాం సార్ మీకు రావడానికి, లేదా మీ ప్రాంతంలో ఇంకా మాకు ఆ ఫెసిలిటీ లేదని ఇలా సరైన సమాధానం వచ్చి, అవునా కదా. కానీ ఇప్పుడు మనకి దేశం మొత్తం కూడా మనకి సిగ్నల్ అనేది ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా కానీ ప్రాపర్ గా అమలు అవుతున్నాయా లేదా అలాగని చెప్పేసి గవర్నమెంటే ఇప్పుడు ఈ ఆడిటింగ్ తీసుకుంది. గవర్నమెంట్, ఒక ప్రజలు ఎవరు కాకుండా గవర్నమెంట్ ఆడిటింగ్ తీసుకుంది. ఎవరెవరి సహాయంతో చూడండి, ట్రాయ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ సహాయంతో తీసుకుంది. ఎందుకు, గ్రామీణ డక్ సేవక్స్ ఉంటారు కదా, GDS, గ్రామీణ డక్ సేవక్స్ అంటే పోస్టల్ ఆఫీస్ లో మనకి ఉత్తరాలు ఇస్తూ ఉంటారు కదా, ఊరు వెళ్ళి ఉత్తరాలు ఇస్తారు కదా. సో వాళ్ళు ప్రతి ఊరిని కవర్ చేస్తూ ఉంటారు. మన దేశం మొత్తం మీద ప్రతి ఊరు కూడా పోస్టల్ లో కవర్ అవుతుంది. సో వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక యాప్ ఇస్తారు. ఓకే, ట్రాయ్ వచ్చేసి ఒక యాప్ డెవలప్ చేసి ఇస్తుంది. మీరు ప్రతి సిగ్నల్ కూడా, ఎయిర్టెల్ ఎలా ఉంది, వడాఫోన్, ఇవన్నీ కూడా మొత్తం సిగ్నల్స్ అందులో స్ట్రెంత్ ఎలా ఉంది, సో అలా చెప్పేసి రిపోర్ట్ పంపించాలన్నమాట. సో అతిపెద్ద రిపోర్ట్, అతిపెద్ద ఆడిటింగ్ సర్వే. ఎన్ని, 5.68 లక్షలు చూడండి.
5.68 లక్షల గ్రామాల్లో వీళ్ళు సర్వీస్ చేస్తారు. సో ఎప్పుడైతే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, ఒకసారి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ నాణ్యతను క్షుణ్ణంగా అంచనా వేసేందుకు దేశంలో అతిపెద్ద నెట్వర్క్ సర్వే ఇది. ఓకే, అతిపెద్ద నెట్వర్క్ సర్వే. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మెగా ప్రాజెక్ట్ ఒక సంవత్సరం బట్టి టైం లైన్ చూడండి. ఒక సంవత్సరం పాటు సాగుతుండగా దేశవ్యాప్తంగా 5.68 లక్షల గ్రామాలకు ఇందులో కవర్ అవుతున్నాయి. ఇందులో ప్రముఖ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ యొక్క జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఇండియా, నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్, గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ని ఈ 4 కూడా పరీక్షిస్తారు. ఓకే, ట్రాయ్ ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఒక యాప్. సో వాళ్ళు చెప్పుకునే కదా ఇది. సో చూడండి, 1.4 lakh మెంబర్స్ ఉన్నారు. ఎవరమ్మా? జీడిఎస్, గ్రామీణ డక్ సేవక్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళు ఏం చేస్తారు? పోస్టల్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఉద్యోగం చేస్తూనే వాళ్ళకి అడిషనల్ గా సర్వే కూడా వాళ్ళకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒకసారి స్టాట్స్ చూడండి. టెలికాం ట్రాయ్ వచ్చేసి 1997 లో ఫామ్ అయింది. ఓకే, ట్రాయ్ వచ్చేసి 1997 లో ఫామ్ అయింది. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అక్కడ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ చైర్మన్ గా ఎవరున్నారు? అనిల్ కుమార్ లాహోటి. ఓకే, అనిల్ కుమార్ లాహోటి. మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకే, ఎవరమ్మా మనకి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్? ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్. ఓకే, నెక్స్ట్ స్కీమ్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఒక అప్డేట్. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ రికార్డు 100 కోట్ల మార్కును దాటిన భారత సామాజిక భద్రతా లబ్ధిదారు. సో సామాజిక భద్రత అంటే ఏంటమ్మా మనకి? ఓకే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి మనకి. పిఎఫ్, ఓకే, ప్రావిడెంట్ ఫండ్. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీ ఇన్సూరెన్స్. కానీ ఇవన్నీ కూడా ఏంటమ్మా? సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటారు ఇవన్నీ కూడా. సో ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కానీ, వాళ్ళ ఏజ్ 60 years వచ్చిన తర్వాత కానీ, ఓకే, వీళ్ళందరూ అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఆ స్కీమ్స్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు. ఎన్రోల్ అంటే ఏంటమ్మా? రిజిస్టర్ అయిన వాళ్ళు. మన దేశంలో 150 కోట్ల జనాభా ఉంది ప్రెసెంట్. ఓకే, అవునా కదా? అరౌండ్ 150 కోట్ల జనాభా ఉంటే, ఓకే, అందులో 100 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారంట. చూడండి, సో మార్క్ 100 కోట్ల పైగా రిజిస్టర్ అయ్యారు, ఒక రికార్డు. సో ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ యొక్క మైల్ స్టోన్స్ రికార్డ్స్ అనేవి ఎప్పుడైనా న్యూస్ లో వచ్చిందంటే పిఐబిలో మనకి అనౌన్స్ చేస్తారు. ఆ పిఐబిలో వచ్చిందంటే మనకి బిట్ కింద వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఏదైతే గవర్నమెంట్ అచీవ్మెంట్స్ కదా. ఓకే, మనం చిన్న పని చేసే నలుగురు చెప్పుకుంటూ ఉంటాం. అలానే గవర్నమెంట్ ఎంత పెద్ద అచీవ్మెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు, మీకు తెలుసా లేదా అని చెప్పేసి. సో చూడండి, భారతదేశంలో విప్లవాత్మక మైల రాయిగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ కవరేజ్. ఓకే, సో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 100 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు అమ్మ చూడండి, గత 2025 సంవత్సరం నాటికి భారతదేశం మొత్తం జనాభాలో 64% కంటే ఓకే ఎక్కువ మంది సామాజిక రక్షణ పరిధిలోకి వచ్చారు. సో గత సంవత్సరం 2025 నాటికి 64% వచ్చారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన అట్టడుగు స్థాయి కార్మిక సంక్షేమ చర్యలు, నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ రిజిస్ట్రేషన్. సో ఈ శ్రమ్ కార్డులు విన్నారు మరి? ఈ శ్రమ్. సో అప్పుడు విలేజ్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమ్ కార్డులు ఉండాలి, రిజిస్టర్ చేసుకోవాలి. సో ఎవరైనా కానీ చనిపోతే మనకి ఏంటమ్మా స్పాట్ లో 2 lakhs రూపీస్ ఇస్తారు. ఇదంతా ఈ శ్రమ్ లో ఉంటది. సో అందులో ఎక్కువ రిజిస్టర్ అవ్వడం వల్ల ఇది మైల్ స్టోన్ వచ్చింది. ఓకే, సో తాజా లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారత ఉద్యోగుల భవిష్యత్ ఈపీఎఫ్ఓతో ప్రస్తుతం 8 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ 80 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈసీఐసి, ఓకే, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈసీఐసి ఏంటమ్మా? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. 15 కోట్ల మంది ఉన్నారు ఇందులో. ఓకే, నెక్స్ట్ అసంఘటిత రంగ కార్మికులు, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కొరకే తెచ్చిన ఈ శ్రమ్ పోర్టల్లో 31.7 crores ఉన్నారు. సో ఓవరాల్ గా వీళ్ళందరూ కలిపి 100 crores ఉన్నారు. ఇంకా రిమైనింగ్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్ బోర్డ్స్. ఓకే, ఈపీఎఫ్ వచ్చేసి 1952లో ఎస్టాబ్లిష్ అయింది. చూడండి, ఈపీఎఫ్ వచ్చేసి ఎప్పుడమ్మా? 1952లో. ఓకే, సో ఈసీఐఎస్ కూడా సేమ్ 1952లో అండర్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 ప్రకారం 1952లో ఏర్పాటు అయింది ఈసీఐసి. ఏంటమ్మా? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వికసిత్ భారత్ రోజ్గార్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ 2020లో స్టార్ట్ అయింది. ఇది 3.4 crores ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇదంతా చెప్పుకుని. నెక్స్ట్ చూడండి, తమిళనాడులో అబత్సాహేశ్వర ఆలయానికి ప్రతిష్టాత్మక యునెస్కో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. సో ఇంపార్టెంట్ చూడండి. సో యునెస్కో ఏ అవార్డ్స్ వచ్చినా కానీ రీసెంట్ అప్డేట్స్ అన్ని మనం తెలుసుకోవాలి.
సో ఎక్కడ ఉంది? తమిళనాడులో తొక్కచి గల 12వ శతాబ్దం నాటి, తమిళనాడులో తొక్కచి అనే ఒక దగ్గర ఏరియాలో 12వ శతాబ్దం నాటి ప్రసిద్ధ ఓకే అపత్సాహేశ్వర ఓకే టెంపుల్ గుర్తుపెట్టుకోండి. ఏషియా పసిఫిక్ అవార్డు వచ్చింది, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు వచ్చింది. చారిత్రక కట్టడాల అద్భుత పరిరక్షణ గాను ఈ ఆలయం ప్రతిష్టాత్మక అవార్డు ఆఫ్ డిస్టింక్షన్ 2024 పురస్కారాన్ని దక్కించుకుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటమ్మా, ఈ ఆలయం లివింగ్ హెరిటేజ్ టెంపుల్, ఒక లివింగ్ హెరిటేజ్ టెంపుల్ గా గుర్తింపు పొందింది. సో యునెస్కో అంటే ఐడియా ఉందా? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ ఓకే. సో ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్? ప్యారిస్. ఓకే, గుర్తుపెట్టుకోండి యునెస్కో. సో యునెస్కో వచ్చేసి మనకి ఇలా ఏవైతే మనకి ఆర్కిటెక్చర్స్ అన్ని ఉంటాయి కదా, సో వాటికి మనకి హెరిటేజ్ అవార్డ్స్ ఇస్తూ ఉంటది. ఓకే, యునెస్కో హెరిటేజ్ సైట్స్ కింద గుర్తింపు ఉంటుంది. స్థలాలు ఓకే ఆర్కిటెక్ట్ ఇలాంటివి ఉన్న బిల్డింగ్స్ కానీ ఏమైనా టెంపుల్స్ కానీ ఉంటే వాటికి ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటాంజిబుల్ కల్చర్స్ అలాగని చెప్పేసి మనం యోగాకి ఇచ్చామని చెప్పాం, డిస్కస్ చేసుకున్నాం. యునెస్కో యోగాకి ఇంటాంజిబుల్ కల్చర్ అంటే అది కనిపించదు కానీ కల్చర్ లో ఉంటుంది. ఓకే, ఇంటాంజిబుల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నేను క్లాస్ కనిపించింది అలాగని చెప్పేసి. సో ఓకే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టెంపుల్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ లో ఉంది? ఓకే, అపత్సాహేశ్వర తమిళనాడులో ఉంది. ఓకే, సో ఇది చోళాస్ టెంపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ అద్భుత క్షేత్రం భారతదేశాన్ని ఏలిన ప్రాచీన చోళుల కాలపు లేట్ చోళ పీరియడ్ నిర్మాణ శైలికి ఒక గొప్ప నిదర్శనం. సో చూడండి, మహాబలేశ్వరం ఇవన్నీ కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, అవునా కదా. సో ఈ ఆలయానికి చారిత్రక రాజులైన మొదటి కులుత్తాంగ చోళుడు మరియు ఆయన కుమారుడు విక్రమ చోళుడితో నేరుగా చారిత్రక సంబంధాలు ఉన్నాయి. సో ఓకే చూడండి, కులుత్తాంగ చోళుడు మీకు హిస్టరీలో వస్తుంది అంతా. ఓకే, చోళాస్ ఫస్ట్, నెక్స్ట్ ఆయన విక్రమ చోళుడితో అంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రతిరోజు పవిత్ర తేవారం శైవ కీర్తనలు. ఇక్కడ చూడు, చోళాస్ అంటేనే శైవులు. మీరు చూసారంటే మూవీ ఉంది, ఏ మూవీ అమ్మది? యుగానికొక్కడు మూవీలో. సో యుగానికొక్కడు మూవీలోని చోళాస్ కి పాండ్య విన్నారా? పాండ్యాస్ ఎప్పుడు ఈవెన్ అది రియల్ గా కూడా తమిళనాడులో ఇప్పటికీ కూడా ఈ చోళాస్ కి పాండ్యాస్ కి కూడా రివాల్వరీ ఉంటుంది. ఓకే, చోళాస్ అంటే శైవులు, పాండ్యాస్ వచ్చేసి వైష్ణవులు. ఓకే, నెక్స్ట్ పాండ్యుల యొక్క ఫ్లాగ్ గుర్తు ఏముంటుందమ్మా మనకి? ఫ్లాగ్ మీద వాళ్ళకి ఫిష్ ఉంటుంది, మీనం. ఓకే, ఫిష్ ఉంటుంది, మీనం. ఓకే, మీనం అంటే మనకి విష్ణుమూర్తి ఒక అవతారం కూడా, అవునా కదా? విష్ణుమూర్తి ఒక అవతారం అలా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చోళాస్కి వచ్చేసి టైగర్ ఉంటుంది. ఓకే, చోళాస్కి వచ్చేసి టైగర్ ఉంటుంది. సో వాళ్ళు శివుడికి బాగా భక్తులు. సో వాళ్ళు ఏ టెంపుల్స్ అయినా కానీ ఇలా శివాలయాలు ఎక్కువగా నిర్మిస్తూ ఉంటారు. ఓకే, దశావతారం మూవీలో కూడా మీరు చూడవచ్చు. ఓకే, దశావతారంలో పాండ్యరాజును ఇవన్నీ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా శైవులు చోళుల మధ్య జరిగింది. సో శైవ కీర్తన ఆలపించడానికి వీలుగా మొదటి కులుత్తాంగ చోళుడు ప్రత్యేక దాన ధర్మాలను నిధులు సమకూర్చాడు. సో అదేంటమ్మా, ప్రతిరోజు పవిత్ర తేవారం అనే శైవ కీర్తన చూడండి ఇది ఒకసారి. సో ఇక్కడ ప్రాచీన శిలాశాసనంలో ఈ తొక్కచి క్షేత్రాన్ని తెంతీర్ కాలిత్తి మరియు విక్రమ చోళేశ్వరం అనే చారిత్రక పేర్లతో ప్రస్తావించారు. సో చూడండి, ఎవరైతే మనకి చూడండి కులుత్తాంగ చోళుడు విక్రమ చోళుడు ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు టెంపుల్లో. సో ఇక్కడ విక్రమ చోళేశ్వరం అనే టెంపుల్, ఈ టెంపుల్ కి ఇంకో పేరు ఏంటమ్మా? విక్రమ చోళేశ్వరం అని కూడా ఉంది. అలాగే కులుత్తాంగ చోళుల ప్రకారం తెంతూరు కాలిత్తి అని కూడా పిలుస్తారు. సో ఇదన్నీ శాసనాలు ఉన్నాయి, అక్కడ టెంపుల్లో రచించిన శాసనాలు ఈ పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఎక్కడ ఉంది ఇది చూడండి, ఇంకోటి. సో ఇది మనకి ఏవైతే యునెస్కో తమిళనాడులో వచ్చిన యునెస్కో అవార్డ్స్ వచ్చిన టెంపుల్స్ చూడండి. బృహదేశ్వర్ టెంపుల్ తంజావూరులో ఉంది. ఓకే, నెక్స్ట్ గంగైకొండ చోళపురం టెంపుల్ హిస్టారిక్ చోళ. శ్రీ బృహదేశ్వర్ టెంపుల్ పల్వాస్. ఓకే, పల్వాస్ నిర్మించారు. నెక్స్ట్ ఐరాతేశ్వర్ టెంపుల్. ఓకే, చోళ టెంపుల్ ఇది కూడా. సో ఇవన్నీ కూడా మన తమిళనాడులో టెంపుల్స్, వాటికి యునెస్కో అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి ఘనత అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి చేరిన అనిల్ మీనన్. ఓకే, సో ఇంపార్టెంట్, మనం లాస్ట్ టైం డిస్కస్ చేస్తున్నాం. ఎవరమ్మా పేరు? శుభాన్ సింగ్ శుక్లా. సో ఫస్ట్ టైం మన ఒక ఇండియన్, ఒక భారతదేశపు వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చేరుకున్న వాళ్ళు ఎవరు అంటే శుభాన్ సింగ్ శుక్లా. యాక్షన్ మిషన్ 4. ఓకే, సో గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో వ్యక్తి ఎవరంటే, అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడు ఎవరంటే శుభాన్ సింగ్ శుక్లా. సో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? రాకేష్ శర్మ రష్యన్ కాస్మోటిక్. ఓకే, వాళ్ళు తీసుకెళ్లారు. సో తర్వాత మనకి ఎవరమ్మా? శుభాన్ సింగ్ శుక్లా. సో ఇతను ఎవరు అంటే నాసా భారత సంతతి, ఇండియన్ ఆరిజిన్,
మన ఇండియన్ ఆరిజిన్, సునీత విలియమ్స్, ఓకే, వీళ్ళందరూ ఏమో ఇండియన్ ఆరిజిన్స్, వాళ్ళందరూ కూడా కల్పనా చావ్లా. సో వీళ్ళందరూ స్పేస్ లోకి వెళ్ళారు. సునీత విలియమ్స్, కల్పనా చావ్లా కూడా స్పేస్ లోకి వెళ్ళారు. వాళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళు కానీ భారతీయులు కాదు. ఓకే, సో ఇతను కూడా అనిల్ మేనన్ కూడా భారత సంతతికి చెందినవాడు. నాసా యొక్క మిషన్ లో రీసెంట్ గా ఆయన వచ్చి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళారు. ఓకే, ఒకసారి చూడండి. భారత్ సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి అనిల్ మేనన్, ఓకే, అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకుని సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఈయన రష్యన్ వ్యోమగాములు చూడండి, కాస్మోనాట్స్ అంటారు. రష్యాలో కాస్మాలజీ కాస్మోనాట్ అంటారు. ఓకే, అమెరికాలో ఆస్ట్రోనాట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, రష్యా వాళ్ళు అమెరికన్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఒప్పుకోరు. మీరు చూసారో లేదో, యుఎస్ లో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే సో వాళ్ళు ఆపోజిట్ ఉంటారు ఎక్కువగా కూడా. సో నెక్స్ట్ ఈ రష్యన్ వాళ్ళేమో ఈ లాంగ్వేజ్ కూడా కాస్మోనాట్, వాళ్ళు కాస్మోనాట్ అంటారు రష్యన్స్. మనకి యుఎస్ వాళ్ళు ఏంటమ్మా ఆస్ట్రోనాట్. ఓకే, సో డిమిత్రీ డుబ్రో నెక్స్ట్ మరియు అన్న కికినలతో సుయోజ్ MS-29. సో సోయజ్ అనేది కూడా సోయజ్ MS-29 కూడా రష్యన్ వెహికల్, లాంచింగ్ వెహికల్. ఓకే, రష్యన్ అంతరిక్ష నౌకను నింగిలోకి దూసుకెళ్లారు. సో చూడండి, వీళ్ళతో కలిపి అనిల్ మీనన్ గారు వెళ్ళారు. ఈ ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగం 2026 జూలై 15న కజకిస్తాన్ లో బైకనూర్ కాస్మోడ్రామ్. చూడండి, యాక్చువల్గా నాసా వాళ్ళకి చూడండి, నాసా చెందిన వ్యక్తిని యాక్చువల్గా నాసా వ్యోమగం ఆస్ట్రోనాట్, కానీ సంయుక్తంగా రష్యన్ ఆస్ట్రోనాట్స్ కలిపి కూడా వెళ్ళారు. ఓకే, సో చూడండి ఎక్కడ మీది కజకిస్తాన్ లో బైకనూర్ కాస్మోడ్రామ్. చాలా మంది ప్రపంచంలో చాలా వరకు కూడా కజకిస్తాన్ లో ఈ బైకనూర్ కాస్మోడ్రామ్ యూజ్ చేసుకుంటారు. సో చూడండి, కజకిస్తాన్ ఎక్కడ ఉంది? ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ లో సెపరేట్ అయిపోయిన కంట్రీ. యుఎస్ఎస్ఆర్ 1991 10 దేశాలుగా విడిపోయింది, అవునా కదా? అప్పటికే కజకిస్తాన్ లో రష్యా వచ్చేసి బైకనూర్ కాస్మోడ్రామ్ ని ఏర్పాటు చేసింది. ఓకే, శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కి బెస్ట్ ప్లేస్ ప్రపంచంలో బైకనూర్. చాలా వరకు ఈవెన్ నాసా కూడా ఇక్కడ నుంచి కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటది. ఓకే, సో చూడండి, బైకనూర్ కాస్మోడ్రామ్ బజార్గా కేవలం 3 గంటల ప్రయాణం తర్వాత ఇది స్పేస్ లో స్టేషన్ విజయవంతంగా అనుసంధానమైంది. ఓకే, స్పేస్ స్టేషన్ ఏమైనా డాకింగ్ అవుతుంది. సో వీళ్ళ శాటిలైట్ వెహికల్ వచ్చేసి లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత స్పేస్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు స్పేస్ స్టేషన్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ రీసెర్చెస్ ఏమంటే రీసెర్చ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, రష్యన్ సోయిజ్ వ్యోమనౌక అంతరిక్షంలో అత్యున్నత ప్రిచల్ మాడ్యూల్ తో ట్రాన్స్ఫర్ లాక్ చేయబడింది. సో వాళ్ళు ఏంటమ్మా ఈ మాడ్యూల్ అనేది ISS స్పేస్ స్టేషన్ లో ఉన్న ఒక మాడ్యూల్ తో లాక్ చేయబడింది. సో ఏకంగా 8 నెలల పాటు ఉంటారంట వీళ్ళు. స్పేస్ స్టేషన్ వెళ్ళిపోయారు, అక్కడ 8 నెలలు అక్కడే ఉంటారు, స్పేస్ స్టేషన్ లో ఉంటారు. ఏం చేస్తారు అక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ రోబోటిక్స్, అధునాతన వైద్య శాస్త్రాలపై సరికొత్త పరిస్థితులు నిర్వహిస్తారు. అక్కడ ఏంటమ్మా స్పేస్ స్టేషన్ లో వీళ్ళందరూ వీటి మీద రీసెర్చ్ చేస్తారు. సో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఏంటి అలాగని చెప్పేసి కంప్లీట్ గా స్పేస్ స్టేషన్ లో వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో మళ్ళీ ఎప్పుడు 2027 ఏప్రిల్లో తిరిగి భూమి మీదకి వస్తారు. ఓకే, ఒక 8 నెలలు అక్కడ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కి వాళ్ళు భూమి మీదకి వస్తారు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వచ్చి మన ఇండియా కూడా మనకి స్పేస్ స్టేషన్ సెపరేట్ గా కట్టాలని చూస్తుంది ఇండియా కూడా మనకి. ఓకే, సో ప్లేస్ టు 1998. ఓకే, 1998 లోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ప్లేస్ చేశారు. ఓకే, అంతరిక్షంలో ప్లేస్ చేశారు దాన్ని. సో ఇందులో ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న స్పేస్ స్టేషన్స్ అన్ని కూడా చూడండి, స్పేస్ ఏజెన్సీస్ అన్ని కలిపి కూడా ఇది నిర్మించారు. ఇక్కడ ఇంపార్టెంట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998 ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. నాసా, ఓకే, యుఎస్ కి చెందిన నాసా, రష్యా రాస్కాస్మోస్. ఓకే, మనకి యుఎస్ కి చెందిన వాళ్ళు ఏమంటారు? నాసా. మనకి ఇస్రో ఎలాగో యుఎస్ లో ఏంటమ్మా నాసా. నెక్స్ట్ రష్యాకి ఏంటమ్మా అని రోస్కాస్మోస్. నెక్స్ట్ యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జక్సా జపాన్, మనం డిస్కస్ చేసుకున్నాం జక్సా గురించి. ఓకే, నెక్స్ట్ CSA కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఈ స్పేస్ స్టేషన్ లో. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి 1998 లో స్పేస్ స్టేషన్ నిర్మించారు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చారు. ఓకే, చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా. అరుణాచల్ ప్రదేశ్ సరికొత్త జీవులు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నిటి మనకి కంటిన్యూగా వస్తాయి ఇవన్నీ కూడా. సో వాళ్ళు 2 కొత్త జీవులు కనుక్కున్నారు. ఆ 2 ఏంటమ్మా? సాలిటరీ బీస్. ఏ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సాలిటరీ బీస్ అనే 2 జీవులు కనుక్కున్నారు అరుణాచల్ ప్రదేశ్ లో. చూడండి,
వాటి పేరు చూడండి, ఇల్ ప్రొపేడా ట్రయాంగులేటా, హబ్రోపోడా ఆది, హబ్రోపోడా ఆది. సో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక ట్రైబ్ ఆది అనే ట్రైబ్ పేరు మీద హబ్రోపోడా అని పెట్టారు. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆది అనే ట్రైబ్ ఏ స్టేట్ లో ఉంది, ఆది అనే గిరిజన జాతి ఏ రాష్ట్రంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్. సో ఆ గిరిజన జాతి పేరు మీద ఇటీవల ఒక బీకి పేరు పెట్టారు, ఏంటది, హబ్రోపోడా ఆది. సో ఇలా బిట్ అడుగుతారు, ఈ బిట్ ఎందుకంటే అక్కడ ఉన్న ఒక కల్చర్ కి ఒక ట్రైబ్ కి ఒక లింక్ చేస్తారు కాబట్టి అలా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ అపోలో ఆరెంజ్ అరుణాచల్ ప్రదేశ్ దట్టమైన అడవుల్లో జరిపిన సియాంగ్ అండర్ ఎక్స్పెడిషన్ సమయంలో బయటపడింది. ఓకే, దీని బెంగళూరు చెందిన ప్రముఖ పర్యావరణ పరిశోధన సంస్థ అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్, మన అట్రీ గురించి చెప్పాలి రీసెంట్ గా. సో అట్రీ అంటే ఏంటమ్మా, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్ చూడండి, ఈ అపూర్వ అంతరిక్ష పరిశోధన వివరాలు జూలై 11న అంతర్జాతీయ యూరోపియన్ జర్నలిజం ఆఫ్ టాక్సానమీలో పేర్కొన్నారు. సో యూరోపియన్ జర్నల్ టాక్సానమీ అంటే ఏంటమ్మా, పేర్లు. ఓకే, క్లాసిఫికేషన్ పెడతారు కదా పేర్లు. సో అందులో చూడండి, ఇవి ఏంటమ్మా, మనం మామూలు తేనెటీగలు ఏం చేస్తే ఒక పెద్ద పట్టు పడతాయి కదా, తేనెటీగ పట్టు అంటారు కదా. సో ఆ పట్టు పట్టకుండా ఏంటమ్మా, మట్టిలో ఉంటాయి, అవి మట్టిలో గూలు కట్టుకుంటాయి. ఓకే, మనకి ఆల్రెడీ ఏమంటారు, తేనెకి దీనికి సెపరేట్ పేరు ఉంటుంది తెలుగులోని, మనకి చెట్ల పైన పడతాయి, భూమి లోపల పుట్ట పట్టి కూడా ఉంటుంది, పుట్ట తేనె అంటాం, పుట్ట తేనె. సో పుట్ట తేనె అంటాం కదా, చూడండి అలా మట్టిలో గూళ్ళు కట్టుకునే ఆంతోఫోరినే కుటుంబ ఫ్యామిలీకి చెందినవి. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో ఒక బి వచ్చేసి ఇల్ఫ్రోపోడా ట్రయాంగులేటా అనే దాని శరీరంపై త్రిభుజాకారం గుర్తుంది కాబట్టి ట్రయాంగులేటా అని పెట్టారు. ట్రయాంగిల్ కదా, త్రిభుజాకారం గుర్తుంది దాని బాడీ పైన, అందుకే ఇల్ఫ్రోపోడా ట్రయాంగులేటా అని పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి హబ్రోపోడా ఆది, అక్కడ ఆది అనే జాతి గిరిజన జాతి ఉండడం బట్టి అక్కడ ఆ పేరు పెట్టారు. ఓకే, గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇదని దాని గురించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, మహిళా శాస్త్రవేత్తలకు అపూర్వ గౌరవం ఢిల్లీలో యాస్పైర్ శక్తి. ఓకే, నెక్స్ట్ చూడండి, యాస్పైర్ శక్తి అనేది ఇంపార్టెంట్. 2023లో స్టార్ట్ చేస్తారు. ఇది యాస్పైర్ అనే ఇనిషియేటివ్ 2023లో స్టార్ట్ చేశారు. దేని గురించి అమ్మే, స్టెమ్ సాంకేతిక రంగాల్లో సైన్స్ టెక్నాలజీ, ఓకే, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ సాంకేతిక రంగాల్లో ఉమెన్ అందరూ కూడా రాణించాలి, ఓకే, మహిళలు అందరూ రాణించాలి అలాగని చెప్పేసి యాస్పైర్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే, యాస్పైర్ అనే ప్రోగ్రామ్ పెట్టారు, యాస్పైర్ శక్తి అలాగని చెప్పేసి. సో రీసెంట్ గా అది 2026 సంవత్సరంలో ఒక సదస్సు నిర్వహించారు ఢిల్లీలో, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఇక్కడ చూడండి, సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఓకే, కలై సెల్వి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సిఎస్ఆర్ కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరమ్మా, కలై సెల్వి. ఓకే, మహిళా శాస్త్రవేత్తల ప్రతిభను చాటేలా యాస్పైర్ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. సో యాస్పైర్ శక్తిని ఎవరు నిర్వహించారంటే సిఎస్ఐఆర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఉన్నత స్థాయి జాతీయ సంస్థ జూలై 13 దేశ రాజధాని అనుసంధాన్ భవన్ సిఎస్ఆర్ హెడ్ క్వార్టర్స్. ఇది అనుసంధాన్ భవన్ ఏంటమ్మా, సిఎస్ఆర్ హెడ్ క్వార్టర్స్. సో అక్కడ జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ మెగా ఈవెంట్ సిఎస్ఆర్ పరిశోధన కింద మహిళలు చేపట్టిన అన్ని ప్రాజెక్టుల పురోగతిని చూడండి. ఇస్రోలో కూడా మనకి చంద్రయాన్ 3లో ఉమెన్ ఉన్నారు చాలా మంది. చంద్రయాన్ 3లో మీరు ఒకసారి చూస్తారంటే అక్కడ మొత్తం కూడా ఆ ఉమెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. చూడండి, ఈ వినూత్న స్కీమ్ మహిళా సైంటిస్ట్ సొంతంగా పరిశోధనలు చేసుకోవడానికి భారీగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. యాస్పైర్ శక్తి ద్వారా వాళ్ళకి ఏంటమ్మా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో రీసెర్చ్ తాజా రికార్డుల ప్రకారం దేశంలో 969 విద్యా సంస్థలు అండి ఈ 2878 ప్రతిపాదనలు రాగా వాటిలో 301 మంది మహిళా పరిశోధకులు నిధుల కొరకుపై ఎంపికయ్యారు. ఓకే, సో చూడండి 969 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2878 ఓకే మాకు ఒక రీసెర్చ్ చేసుకోవడానికి ప్రపోజల్స్ పంపించారు. ఆ ప్రపోజల్స్ పంపిస్తే అందులో 301 మంది మహిళా పరిశోధకులు ఎంపికయ్యారు. సో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారనమాట, వాళ్ళు రీసెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి. ప్రస్తుతం 253 అంతర్జాతీయ ఎస్సీఐ పత్రాలు ప్రచురించి కాగా, అంటే ఏంటమ్మా మనకి జర్నల్స్ మీరు ఏదైనా రీసెర్చ్ చేశారనుకోండి జర్నల్ చేయాలి. తదుపరి దశలో 30 ఉత్తమ ప్రాజెక్టులు స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ గా మార్చనున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇంపార్టెంట్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఉన్నారు, డైరెక్టర్ జనరల్ గా ఒక ఉమెన్ ఉన్నారు. ఎన్ఐ
ఎన్ కలై సెల్వి. ఓకే, నెక్స్ట్ ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1942 లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. ఓకే, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడమ్మా, గ్లోబల్ చిప్ హబ్ గా భారత్. సో చూడండి నెక్స్ట్ టాపిక్, 1,27,500 కోట్లతో సెమీకాన్ 2.0. ఓకే, సెమీకాన్ 2.0 సెమీ కండక్టర్, మనకి సెమీ కండక్టర్ హబ్ గా మార్చాలి ఇండియాని. ఓకే, చైనాని రీప్లేస్ చేయాలని అని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకున్నాం. సెమీకాన్ 2.0 అంటే ఆల్రెడీ ఇంతకు ముందు 2021 లో ఈ మిషన్ తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు రీసెంట్ చూడండి సెమీకాన్ 2.0 నెక్స్ట్ వెర్షన్, నెక్స్ట్ ఫేజ్ తీసుకొచ్చారు. ఈ పథకానికి అధికారిక ఆమోదం తెలిపింది. ఎంత బడ్జెట్? 1,27,500 కోట్లు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఏంటమ్మా, మనకి భారత అంతర్జాతీయ చిప్ తయారీ మ్యాప్ లో అగ్రస్థానం నిలుపుతూ స్వదేశీ సెమీ కండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ నిర్మించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ సెమీకాన్ 2.0 పూర్తిగా 6 ప్రధాన వ్యూహాత్మక సూత్రాలపై 6 పిల్లర్స్ ఉన్నాయి అనమాట. దీని మీద ఏంటమ్మా 6 పిల్లర్స్? డిజైన్ ఫస్ట్ ఏంటమ్మా మనకి డిజైన్, నెక్స్ట్ మెషిన్స్ అండ్ మెటీరియల్స్, నెక్స్ట్ సెటమింగ్ అప్ మోర్ ఫ్యాబ్స్. అంటే మనకి యూజువల్ గా ఫస్ట్ డిజైన్, మనం చిప్ ని డిజైన్ చేయాలి, విఎల్ఎస్ఐ అన్ని కూడా అందులో ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? మెషిన్స్ అండ్ మెటీరియల్. సో డిజైన్ చేసిన తర్వాత దానికి మెషిన్స్, మెటీరియల్ కావాలి, రా మెటీరియల్ కావాలి. నెక్స్ట్ సెట్టింగ్ అప్ మోర్ ఫ్యాబ్స్, ఫ్యాబ్రికేషన్స్ అన్ని మళ్ళీ సెట్ చేయాలి. ఓకే, ఆ మిషనరీ అన్ని కూడా. నెక్స్ట్ ఫర్దర్ స్ట్రెంథింగ్ ద ATMP OST ఇండస్ట్రీ. సో నెక్స్ట్ రీసెర్చ్ అండ్ R&D, నెక్స్ట్ టాలెంట్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఒక 6 పిల్లర్స్ మనకు చెప్పారు. సో ఇంపార్టెంట్ చూడండి, ఇవన్నీ 6 పిల్లర్స్ ఒకసారి చూడండి. సెమీకాన్ 2.0 కి 6 పిల్లర్స్ ఉన్నాయి. 6 పిల్లర్స్ ఏంటో ఒకసారి చూడాలి. నెక్స్ట్ దేశీయంగా చిప్స్ తయారీకి అవసరమైన రసాయన వాయువులు, గ్యాసెస్ మరియు అరుదైన ముడి పదార్థాలు, ఏమో మనకి రేర్ ఎర్త్ మినరల్స్ కానీ ఏమైనా ఉంటాయి, పరిశోధన ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ దేశంతో మరికొన్న భారీ సిలికాన్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్స్. ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అనే ప్లాంట్లు, ఓకే, ప్లాంట్స్ ని నిర్మిస్తారు. ఇందులో భాగంగా చిప్స్ అసెంబ్లీ, రక్షణ, టెస్టింగ్, మార్కింగ్, నెక్స్ట్ ప్యాకేజింగ్ నైపుణ్యం దేశంగానే బలోపేతం చేస్తుంది. సో సెమీ కండక్టర్ 2.0, సెమీకాన్ 2.0 ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి 2021లో సెమీకాన్ 2.1. ఓకే, సెమీకాన్ 1 వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2021లో. 2026 ఇప్పుడు రీసెంట్ గా మనకి సెమీకాన్ 2.0 స్టార్ట్ అయింది. సో ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఎవరమ్మా మనకి? అశ్విని వైష్ణవ్. ఓకే, అశ్విని వైష్ణవ్. మొత్తం 3 మినిస్టర్స్ ఉన్నాయి అందులో. రైల్వే, ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఈయనే. మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టేట్ కరెంట్ అఫైర్స్ చూడమ్మా. విద్యార్థుల కోరట ఏపీలో ఉన్నత విద్యా నియంత్రణ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు. సో మన ఏపీలో ఓకే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటమ్మా, హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్. సో చూడండి ఒకసారి చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీని రీసెంట్ గా అపాయింట్ చేస్తుంది. ఇంపార్టెంట్ మన స్టేట్ కరెంట్ అఫైర్స్. మీరు స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అప్డేట్ చూడండి. సో ఈ కమిటీకి చైర్మన్ గా ఎవరు ఉంటారు? విఆర్కే కృపాసాగర్ గారు. ఈ చైర్మన్కి ఎవరైనా హైకోర్టు మాజీ న్యాయమూర్తి విఆర్కే కృపాసాగర్ గారు ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. కమిటీ ఏంటి అసలు? హైయర్ ఎడ్యుకేషన్ ఫీజ్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ. సో హైయర్ ఎడ్యుకేషన్ అంటే మరి ఇంజనీరింగ్, సో ఇవన్నీ కూడా మీకు ఓకే ఇవన్నీ వస్తాయి. ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎంటెక్ ఇవన్నీ కూడా వస్తాయి, మెడికల్ ఇవన్నీ. సో ఇందులో ఏమవుతుంది మనకి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో విజయ్ గారు ఏం చేసి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎంత ఫీజు ఉండాలో చెప్పేసి ఒక చార్ట్ ఇచ్చారు. సో అంతకు మించి ఫీజు మీకు పెట్టడానికి లేదు, సో ఇవన్నీ కూడా కంట్రోల్ ఉన్నది అలాగే చెప్పేసి అన్నారు. అవునా కదా? సో మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడ దానికి కమిటీ చైర్మన్ గా విఆర్కే కృపాసాగర్ గారిని నిర్మించారు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇంజనీరింగ్ అండ్ మెడికల్ మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అడ్డుకుంటారు. ఫీజులు నిర్ణయించడం కూడా దీని బాధ్యత. ఓకే, ఫీజులు నిర్ణయిస్తారు వీళ్ళని డిసైడ్ చేస్తారు. దేనికి? ఇంజనీరింగ్ వాటికి. చూడండి మీరు గవర్నమెంట్ ఒక 50,000 శాంక్షన్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీకు ఎలా ఉండదు అంటే 35,000 మాత్రం ఇచ్చేది గవర్నమెంట్. అడిషనల్ ఫీజు ఏదైనా ఉంటే వాళ్ళు స్టూడెంట్ భరించాల్సింది ఆ కాలేజీలో జాయిన్ అయితే. తర్వాత ఏం చేసింది, ఎంత అయితే అంతా ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు అయినా కానీ ఏం చేస్తున్నారమ్మా, వీళ్ళు ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గవర్నమెంట్ ఇస్తుంది కదా అలాగని చెప్పేసి ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు సో అందరూ కూడా గవర్నమెంట్ అండర్ లో ఫీజు రింబర్స్మెంట్ లో ఉంటారు కదా. సో కొంతమంది బై హ్యాండ్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో అలాంటి చాలా అక్కడ ఇల్లీగల్ గా చాలా జరుగుతున్నాయి అనమాట. సో అలాంటి వాటిని అడ్డుకోవాలి. ఓకే ఏంటమ్మా, వీళ్ళు నిర్ణయిస్తారు ఫీజులు, వీళ్ళు నిర్ణయిస్తారు, ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? విఆర్కే కృపాసాగర్. గుర్తు పెట్టుకోండి, గ్రూప్స్ రాసే వాళ్ళు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకా బాగా. నెక్స్ట్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మరియు పబ్లిక్ ఫైనాన్స్ నిపుణుడు. సో ఎవరైతే ఫీజు నిర్ణయించాలి కాబట్టి ఆ డిసైడ్ చేయాలి. ఫైనాన్సిస్ట్ ఎవరు ఉంటారు? అకౌంటెంట్, ఫైనాన్స్ నిపుణుడు ఎవరమ్మా? TVRS
భానుమూర్తి గారిని ఆర్థిక నిపుణుడిగా ఈ సభ్యులు చూడండి. ఈ కమిటీలో ఆర్థిక నిపుణుడు ఎవరంటే టీవీఆర్ఎస్ భానుమూర్తి. ఓకే, నెక్స్ట్ విద్యారంగ పరిపాలన ప్రతినిధులు కాకినాడ జేఎన్టీ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు, విన్నారా ఎవరైనా పేరు? నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ పూజారి హరిప్రకాష్, వీళ్ళిద్దరూ కూడా ఏంటమ్మా విద్యారంగ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇద్దరు సభ్యులు. ఫైనాన్స్ కి ఒక అతను, అడ్మినిస్ట్రేటివ్ కి ఇద్దరు. నెక్స్ట్ చైర్ పర్సన్ ఎవరంటే హైకోర్టు మాజీ న్యాయమూర్తి. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధిగా. సో ఎవరైతే ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి కదా, ఈ కమిటీతో చర్చలు జరపాలంటే ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. సో వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఈ కమిటీలో చేర్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి స్టేట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ గురించి మనకి గవర్నర్ అయినా ఉంది అందరికి అబ్దుల్ నజీర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో జనాభా, నెక్స్ట్ టాపిక్ చూడండి ఆంధ్రప్రదేశ్ జనాభా సమతుల్యత కొరకే చొరవ పిల్లలే సంపద పథకాన్ని మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు అనౌన్స్ చేశారు, కానీ జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ఎప్పుడమ్మా ఈ మంత్ జూలై మంత్ లో 11వ తారీఖున ప్రపంచ వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th. ఓకే, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్లల సంపద అధికారికంగా ప్రారంభించారు. ఏంటి ఇక్కడి నుంచి జూలై 11 తర్వాత ఎవరైతే థర్డ్ బర్త్ అంటే 3వ కాన్పులో కానీ 4వ కాన్పులో కానీ పిల్లలు పుడితే 3వ కాన్పులో అయితే 30,000, 4వ కాన్పులో అయితే 40,000 కూడా అమౌంట్ ఇస్తారు. సో చూడు ఏంటిది రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న జననాల రేటు. సో చూడండి డిక్లైనింగ్ బర్త్ రేట్. యాక్చువల్గా ఇది మనకి చాలా అనిపించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లని పెంచడం చాలా కాస్ట్లీ, ఖర్చుతో కూడుకున్న సమస్య. ఇంకా ఇద్దరు కూడా కష్టపడి చేస్తున్నారు. సో 3, 4 అంటే చాలా కాస్ట్లీ. కానీ యాక్చువల్గా ఫ్యూచర్ లో ఆలోచిస్తే మీరు ప్రెసెంట్ చైనా కానీ జపాన్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఎందుకు అక్కడ ముసలి వాళ్ళే ఉన్నారు ఎక్కువగా, పిల్లలు యంగర్ పీపుల్ లేరు. మన ఇండియా వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ప్రపంచంలోనే అత్యధిక యువకులు ఉన్న దేశం వచ్చేసి ఇండియానే, అత్యధిక యువశక్తి ఉంది మనకి. సో అందుకు చూడండి ఫైనాన్షియల్ గా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కానీ మన ఇండియా ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకు మనకి యువ శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది మన ఇండియాలో. సో ఫ్యూచర్ లో మనం ఏం చేస్తాం, ఈ పాపులేషన్ తగ్గిపోతే ఏమవుతుంది పరిస్థితి? సేమ్ ఇప్పుడే జపాన్ చైనా ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ పరిస్థితి మనకు రాకూడదు. అలాగని చెప్పేసి ముందుగానే మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే, కానీ ప్రస్తుతం పరిస్థితులు కూడా వాళ్ళు ఆలోచించాలి. ప్రస్తుతం పరిస్థితులు కొద్దిగా కష్టమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి యూనిస్కీమ్ కింద 3వ సంతానం జన్మిస్తే ఆ తల్లిదండ్రులకు 30,000 ఇస్తారు, 4వ సంతానం. సో అమౌంట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ మెగా ప్రాజెక్ట్ కేవలం నగదుకే పరిమితం. మహిళల ఉన్నత విద్యాభివృద్ధి, గర్భిణీల సంరక్షణ, ఉద్యోగ క్షేత్రాల పసిపిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు. చూడండి వీళ్ళకి ఎంప్లాయీస్ కి లీవ్స్ కూడా ఇస్తున్నారు. 1 year లీవ్, 6 months లీవ్, 1 year లీవ్. ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి 1 year లీవ్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా. ఓకే, చైల్డ్ కేర్ లీవ్ అవన్నీ. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే. ఓకే, జూలై 11th గుర్తుపెట్టుకోండి. 1989 యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 1989లో ఈ చైల్డ్ పాపులేషన్ డే లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ చూడండి సమ్మిట్స్. అంతర్జాతీయ ఆహార ప్రమాణాల సదస్సు స్విట్జర్లాండ్ లో భారత్ కపూర్ విజయం. ఓకే, సో చూడండి కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్ అలా అని చెప్పేసి సిఎస్సి 49 సమ్మిట్. చూడండి 49వ ఓకే కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్ దేని గురించి అంటే ఫుడ్ ప్రమాణాలు, అంటే మనకి తినే ఆహారం యొక్క ప్రమాణాలు ఉండాలి. సో 7 స్టాండర్డ్స్ లో మన ఇండియాకి అప్రూవల్ వచ్చింది. ఓకే, చూడండి ఒకసారి చూడండి అయిపోద్ది. భారతదేశ నేతృత్వంలో రూపొందించిన 7 అంతర్జాతీయ ఆహార ప్రమాణాలు మరియు గైడ్ లైన్స్ ని కమిషన్ అధికారికంగా ఆమోదించింది. సో మన ఇక్కడ ఇండియా విజయం అలాగని ఎందుకు చెప్పామంటే మన ఇండియా డిసైడ్ చేసిన ఒక గైడ్ లైన్స్. ఓకే, ఫుడ్ కి ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి నెక్స్ట్ 7 స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఆ 7 స్టాండర్డ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండర్ లో ఉంటుంది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, రోమ్, ఇటలీ, అవునా కదా, దాని అండర్ లో జరిగింది ఈ కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్. స్విట్జర్లాండ్ లో జరిగిందమ్మా, ఇది జెనీవా నగరంలో. సో అక్కడ వీటిని అప్రూవల్ చేస్తారు. సో యూజువల్గా ఏమవుతుంది, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇండియా నుంచి మన స్టాండర్డ్స్ వాళ్ళు అప్రూవల్ చేశారంటే ఫుడ్ ప్రొడక్ట్స్ ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మన ఇండియా. ఓకే, సో చూడండి ఈ గ్లోబల్ ఆహార ప్రమాణాల ఆమోదం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో భారతీయ వ్యవసాయ ఆహార ఉత్పత్తులు ఎగుమతులకి భారీ ఆధారం లభిస్తుంది. సో ఏవైతే స్టాండర్డ్స్ డిసైడ్ చేసింది ఇండియా అవి అప్రూవల్ కూడా అయ్యాయి. ఓకే, నెక్స్ట్ చూడండి అంతర్జాతీయ పరిభాషలో ఈ కొడాక్స్ అలిమెంటరీస్ ను ఫుడ్ కోడ్ గా అంటారు. దీన్ని ఏమంటాం మనం, ఫుడ్ కోడ్ అంటాం.
కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్ ఏమంటారంటే ఫుడ్ కోడ్ అంటాం. అంటే ఫుడ్ యాక్చువల్లీ ఎలా ఉండాలి, స్టాండర్డ్స్ ఏంటది ఇవన్నీ చెప్తుంది. ఓకే, ఆహార ప్రమాణం సమాహారం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుడ్ కోడ్ ని మనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తారనమాట. సో దాంట్లో ఇండియా ఎప్పుడైతే మన స్టాండర్డ్స్ కి అప్రూవల్ వచ్చిందో, సో గ్లోబల్ గా మన ఫుడ్ కోడ్ కి అప్రూవల్ వచ్చినట్టు. సో వివిధ దేశాలు తమ సొంత ఆహార భద్రతా చట్టాలు, ఫుడ్ అండ్ సేఫ్టీ లాస్ ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక శాస్త్రీయ నోడల్ గైడ్ గా పనిచేస్తుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవునా కదా. ఈ ఫుడ్ సేఫ్టీ లాస్ అన్ని కూడా మనకి ఏంటమ్మా యూనిఫైడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇది. ఓకే, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడం మరియు అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో ట్రాన్స్పరెన్సీ పెంచడం దీని ముఖ్య లక్షణం. ఓకే, సో ఉన్నత స్థాయి కమిషన్ 191వ సంవత్సరంలో ఓకే ఐరాస్ అనుబంధ సంస్థలైన 1961 ఇది 1961 సంవత్సరంలో ఐరాస్ అనుబంధ సంస్థలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. సో ఈ కమిషన్ ఓకే కొడాక్ సిఎసి. సో ఈ కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ చూడండి. ఈ పాయింట్ 1961లో ఈ రెండు కలిపి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి కొడాక్స్ అలిమెంటేషన్ కమిషన్ రోమ్ ఇటలీలో ఓకే హెడ్ క్వార్టర్స్, సేమ్ FAI హెడ్ క్వార్టర్స్ లోనే. నెక్స్ట్ చూడండి ప్రెసెంట్ జనరల్ ఎవరంటే క్యూ డోంగ్యూ. ఓకే, నెక్స్ట్ WHO సారీ FAO హెడ్ జనరల్ వచ్చేసి క్యూ డోంగ్యూ. WHO టెడ్రోస్ అదనం గ్యాబ్రియేసస్. ఓకే, WHO డైరెక్టర్ జనరల్ చూడండి. నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ లో భారత్ యంగ్ అథ్లెట్లకి 16 పథకాలు. సో జాతీయ ర్యాంకింగ్స్ లో 4వ స్థానం. ఓకే, అండర్-23 అథ్లెటిక్స్ ఏషియా కప్, ఏషియాలో చూడండి ఇది. సో చైనా జరిగిన మొట్టమొదటి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 2026లో భారతదేశం జాతీయ పట్టికలో 4వ స్థానంలో ఉంది. సో ఇంపార్టెంట్ అంతే, మన ప్లేస్ చూసుకోండి ఏ కప్లే అందాన్ని. ఓకే, సో చైనాలో ఓర్డోస్ నగరం దగ్గర రీసెంట్ గా జరిగినాయి. ఓకే, ఇందులో మనకి 3 స్వర్ణాలు వచ్చాయి, 4 రజతాలు, 9 కాంస్యాలు. ఏంటమ్మా ఇది అథ్లెటిక్స్. అథ్లెటిక్స్ అంటే మన రిలేస్ ఇవన్నీ ఉంటాయి అందులో, అవునా కదా. రన్నింగ్ ఇవన్నీ కూడా వస్తాయి, జావలిన్ త్రో ఇవన్నీ కూడా. నెక్స్ట్ అంతర్జాతీయ క్రీడలో చైనా 23 స్వర్ణాలతో టాప్ లో ఉంది. సో టాప్ కంట్రీ ఎవరంటే చైనా. ఓకే, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ జావలిన్ త్రో విభాగంలో భారత్ యువ అథ్లెట్ ఆనంద్ సింగ్ వచ్చేసి స్వర్ణ పథకాన్ని ఓకే తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ సో 80 మీటర్స్ తమ కెరీర్ లో బెస్ట్ అంటే తన పర్సనల్ బెస్ట్ రికార్డ్ ఇది, అంత అవసరం లేదు. కానీ ఆ స్పోర్ట్, ఈ పర్సన్ ఏ స్పోర్ట్ కి సంబంధించి చూడండి. ఆనంద్ సింగ్ అంటే ఎవరంటే జావలిన్ త్రో స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి భారత్ డెఫ్ మహిళల జట్టు సరికొత్త రికార్డు. ఓకే, శ్రీలంకపై 5తో. సో మనకి చూడండి ఉమెన్ క్రికెట్ లో బ్లైండ్ పర్సన్స్, డెఫ్ పర్సన్స్ వీళ్ళు కూడా ఆడుతూ ఉంటారు. ఓకే, మనకి BCCIలో వీళ్ళకి DCCI ఉంటుంది. ఓకే, DCCI కార్పొరేషన్. ఓకే, డెఫ్ క్రికెట్ కార్పొరేషన్ వాళ్ళు చూడండి. సో అందులో ఏంటమ్మా 5 సో క్లీన్ స్వీప్ శ్రీలంక మీద 5-0తో మన వాళ్ళు గెలిచారు. ఓకే, భారత బదిలీలో డెఫ్ మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై ఈ ఉమెన్ T20 5-0తో గెలిచింది. ఓకే, గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ డిఫరెంట్లీ ఎబిల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది BCCI అండర్ లో ఉంటుంది. ఓకే, 2021లో ఫామ్ అయింది. ఓకే, 2021లో ఫామ్ అయింది. సో వీళ్ళు ఎవరైతే మన డిజేబుల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా రెగ్యులేట్ చేసే బాడీ ఏంటనేది డిఫరెంట్ ఎబిలిటీ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారు, బ్లైండ్, డెఫ్. ఓకే, బ్లైండ్, డెఫ్, డిఫరెంట్లీ ఎబిలిటీ క్రికెట్ ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇంటర్నేషనల్ గా 1924లో లొసానే స్విట్జర్లాండ్ లోని ఈ డెఫ్ ఒలింపిక్స్ అంటే మనకి ఏంటమ్మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ గా డెఫ్ కి స్పోర్ట్స్ పర్సన్స్ అనేది ఎక్కడమ్మా 1924లో ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రాక్టీస్ బిట్స్ చూడండి ఒకసారి. సో చూడండి అసిస్టెడ్ డైయింగ్ బిల్ ఎక్కడమ్మా ఏ కంట్రీ రీసెంట్ గా అసిస్టెడ్ డైయింగ్ బిల్ ఆమోదించింది? ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ 2028 కాల పరిమితికి తాత్కాలిక సభ్యత్వం కోసం భారతదేశం ప్రారంభించే ప్రచార నినాదం ఏంటి? శాంతి. శాంతి అంటే అబ్రివేషన్ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటమ్మా నైన్త్ టైం మెంబర్ గా ట్రై చేస్తుంది ఇండియా. ఓకే, ఆల్రెడీ 8 సార్లు మనం UNSCలో మనం మెంబర్ గా ఉన్నారు. నెక్స్ట్ చూడండి ఆగ్నేషియాలో అత్యంత భారీ శైవ శిల్పకళ దేవాలయం ఉంది, ప్రంబన ఆలయం. ఓకే, భారతదేశం ఏ దేశంలో అవుతుందంటే ఇండోనేషియా. ఈ ఇంపార్టెంట్ ఆలయం పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెటా జూలై 15 నుంచి యూకేతో మనకి
కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ విద్యార్థులకు రోబోటిక్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోసం వచ్చి దేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో యుఏ యూనివర్సిటీ కర్ణాటక బెంగళూరులోని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ పారాక్వాట్ వచ్చేసి హెర్బిసైడ్ వచ్చేసి మనకి దేశం మొత్తం కూడా దీన్ని నిషేధించింది. ఓకే, నెక్స్ట్ పోస్టల్ శాఖ ట్రాయ్ సంయుక్తంగా ఎన్ని లక్షల గ్రామాలమ్మా 5.68 lakhs విలేజెస్ లో వీళ్ళు సిగ్నల్ ఆడిటింగ్ చేస్తారు. ఎవరమ్మా? GDS గ్రామీణ డెస్క్ సేవక్ వాళ్ళు ఆడిటింగ్ చేస్తారు. 1.4 lakh మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్ ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది నమోదయ్యారు? సో ఈ శ్రమ్ 31.7 crores. ఓకే, ఈ శ్రమ్ వచ్చేసి 31.7 crores. మనకి టోటల్ గా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో భారతదేశం నుంచి 100 కోట్ల మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అందులో ఈ శ్రమ్ లో 31.7 crores. ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన స్టాట్స్ కాబట్టి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది అవి. నెక్స్ట్ కజకిస్తాన్ నుండి రష్యన్ వ్యోమగాములతో కలిసి విజయవంతంగా అంతర్జాతీయ ఎవరమ్మా మనకి సోయజ్ MS-29 లో అనిల్ మీనన్. అనిల్ మీనన్ వచ్చేసి భారత సంఘానికి చెందిన వ్యక్తి ప్రయాణించారు. సో ఈయన 8 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ సాలిటరీగా జాతి చూడండి ఏ స్టేట్ అమ్మా? అరుణాచల్ ప్రదేశ్ లో 2 ఆది. నెక్స్ట్ చూడండి ఆస్పైర్ శక్తి సదస్సు ఢిల్లీలో ఏ భవన్లో జరిగింది? అనుసంధాన్ భవన్. అనుసంధాన్ భవన్ అనేది వచ్చి CSR హెడ్ క్వార్టర్స్. చూడండి ఢిల్లీలో మనకి భవన్స్ పేర్లు ఉంటాయి, వాణిజ్య భవన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ భవన్స్ అనుసంధాన్ భవన్ వచ్చేసి ఏంటమ్మా మనకి CSR హెడ్ క్వార్టర్ కి వచ్చే భవన్ ఇదే. దాంట్లో మనకి ఆస్పైర్ శక్తి సదస్సు 3వ సదస్సు 2023లో స్టార్ట్ చేస్తారు ఈ స్కీమ్. ఓకే, నెక్స్ట్ చూడండి భారతదేశాన్ని అంతర్జాతీయ చిప్ మ్యాప్ లో అగ్రస్థానం నిలిపేందుకు కేంద్ర కేబినెట్ సెమికాన్ 2 1,27,500 కోట్లతో 1,27,500 కోట్లతో సెమికాన్ 2 పథకాన్ని ఆమోదించింది. సెమికాన్ 1 వచ్చేసి 2021లో స్టార్ట్ అయింది. ఓకే, దీంట్లో 6 యొక్క థీమ్స్ ఇచ్చారు, 6 పిల్లర్స్ ఇచ్చారు. అది కూడా మీరు ఒకసారి చూడండి 6 పిల్లర్స్ కూడా ఏంటని. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు? జస్టిస్ RVK రిటైర్డ్ చీఫ్ హైకోర్టు. ఓకే, VRK కృపాసాగర్. ఓకే, నెక్స్ట్ చూడండి పిల్లల సంపద పథకాన్ని సీఎం ఏ దినోత్సవం సందర్భంగా ప్రపంచ జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆమోదించారు. ఓకే, నెక్స్ట్ కొడాక్స్ అలిమెంటరీస్ కమిషన్ 7 ఆహార ప్రమాణాలను అధికారిక ఆమోదం లభించింది భారతదేశం ప్రతిపాదించిన. ఓకే, ఏంటమ్మా మనకి అది కొడాక్ 49. ఓకే, CSE 49 కొడాక్ అలిమెంటరీస్ కమిషన్ కొడాక్స్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.